హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అంధీరా. ఈ సిరీస్ ని కొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ లో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ సిరీస్ ని మాత్రం ఒకే వీడియోలో కాకుండా 2 పార్ట్స్ గా అప్లోడ్ చేస్తాను. సెకండ్ పార్ట్ వీడియోని కూడా అప్లోడ్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. Now let's start our video. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సిరీస్ స్టార్టింగ్ లో ప్రదీప్ మరియు వాణి ఇద్దరు కూడా ఒక బీచ్ లో కూర్చుని ఉండగా ప్రదీప్ తన లవర్ అయినటువంటి వాణితో మాట్లాడుతూ, నాకు కొన్ని రోజుల ముందు వరకు చీకటంటే చాలా భయంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ భయం మొత్తం తొలగిపోయింది అని అంటూ ఉంటాడు. దానికి వాణి ఎందుకు అలా అయ్యింది అని అంటూ ఉంటుంది. ప్రదీప్ సమాధానం చెప్తూ, చీకటికి మనం మొత్తం సబ్మిట్ చేసేయాలి, మన జీవితాన్ని మొత్తం నీకే అని అప్పగించేస్తే చీకటంటే భయం పోతుంది అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే ప్రదీప్ వాణి చెయ్యి పట్టుకుని బీచ్ లోకి తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా ఇద్దరు లోపలికి వెళుతూ ఉండగా చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా చీకటిగా మారిపోతూ ఉంటుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రదీప్ వాణితో మాట్లాడుతూ, నిన్ను నాకు అప్పగించు అని అక్కడ ఒక రకంగా భయంకరమైన వాయిస్ తో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ విచిత్రమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉండడంతో ఆ వాణి చాలా భయపడిపోయి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని, వాళ్ళు బీచ్ పక్కనే ఉన్న హోటల్లో రూమ్ తీసుకుని ఉండడంతో వెంటనే భయపడి అక్కడికి పారిపోతూ ఉంటుంది. ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి ఎందుకు ఆ విధంగా పారిపోతుంది అని చాలా ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉంటారు. అలా రూమ్ లోకి వెళ్లిపోయినటువంటి వాణి అక్కడ చాలా భయపడుతూ ప్రదీప్ ని ఎందుకు వదిలేసి వచ్చేసామా అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వాణికి తన ఫాదర్ ఫోన్ చేస్తాడు. నిజానికి ఈ వాణి తన ఫాదర్ తో నేను సిటీలో జాబ్ చేస్తున్నాను అని చెప్పి ఉంటుంది, కానీ తను మాత్రం సిటీలో జాబ్ చేయకుండా ప్రాస్టిట్యూషన్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాణి ఫాదర్ వాణిని తిడుతూ, నేను నిన్ను ఎంతో నమ్మాను, నా దగ్గరే అబద్ధాలు చెప్తున్నావా, ఇంకెప్పుడు కూడా జీవితంలో నా కంటికి కనిపించకు, ఎక్కడైనా పడి చావు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాణి ఉన్న రూమ్ లోకి నల్లటి ఆకారంలో ఉన్న ఆత్మ అక్కడికి వాణి దగ్గరికి వస్తూ ఉండడంతో వాణి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ అరుపులన్నీ కూడా వాణి ఫాదర్ వింటూ, ఏమైంది, అక్కడ ఏం జరుగుతుంది అని భయపడుతూ తను కూడా అడుగుతూ ఉంటాడు. అయితే ఆ వాణి ఏమీ సమాధానం చెప్పకుండా అరుస్తూ సడన్ గా ఆ రూమ్ లో అరుపులు ఆగిపోతాయి. ఆ సమయంలోనే ఆ నల్లటి ఆకారంలో ఉన్న ఆత్మ ఆ వాణిని అక్కడి నుంచి పైకి ఎత్తుకుని వెళ్లిపోతూ ఉంటుంది. కట్ చేస్తే వారం రోజుల తర్వాత వాణి ఫాదర్ మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి, నా కూతురు కనిపించకుండా పోయి వారం అయ్యింది, ఇంకా ఏ ఆచూకీ తెలియలేదు, మీరేమైనా కనిపెట్టారా అని తన పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి స్టేషన్ లో ఉన్న నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ ని చూసి మాట్లాడుతూ ఉంటాడు. నాయక్ వెంటనే వాణి ఫాదర్ ని పోలీస్ పై అధికారి దగ్గరికి తీసుకుని వెళ్లి, ఈ వాణి కనిపించకుండా పోయింది, తన గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఈ కేసుని నేను క్లోజ్ చేసేస్తాను అని అంటాడు. దానికి పై అధికారి మాత్రం ఆ నాయక్ ని చూసి, కొత్త జీవో ప్రకారం అమ్మాయి కేసుల్ని మేల్ పోలీస్ ఆఫీసర్ క్లోజ్ చేయకూడదు, ఎవరైనా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ మాత్రమే ఈ కేసుని క్లోజ్ చేయవచ్చు అని వెంటనే అక్కడికి పోలీస్ ఆఫీసర్ కల్పనని పిలిచి, ఈ కేసులు నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, కేవలం ఒక సైన్ చేసి ఈ కేసుని క్లోజ్ చేసేసాయి, నాయక్ ఆల్రెడీ ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేశాడు అని చెప్పడంతో కల్పన వెంటనే అలాగే సైన్ చేస్తాను అని చెప్పి ఆ ఫైల్ ని తనతో పాటు తీసుకుని వెళ్తుంది. కట్ చేస్తే మరో పక్క జైని వాళ్ళ అమ్మ డాక్టర్ని కలవమని చెప్పి డాక్టర్ దగ్గరికి పంపించి ఉంటుంది. మనకు మూవీ స్టార్టింగ్ లో వాణిని ఒక ఆత్మ తీసుకుని వెళ్లిపోయింది కదా, ఇదంతా నేను చూశాను అని ఆ జై డాక్టర్ తో చెప్తూ ఉంటాడు. డాక్టర్ మాత్రం అవేమీ నమ్మకుండా, ఇదంతా కూడా నువ్వు ఊహించుకుంటున్నావు, నేను ఇచ్చిన టాబ్లెట్స్ నువ్వు వేసుకుని నయమవుతుంది అని అంటూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న జై, నువ్వు అసలు నా మాట వినడం లేదు అని ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోకుండానే జై అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క కల్పన వాణి ఫైల్ ని చూస్తూ, ఈ వాణి ప్రాస్టిట్యూషన్ చేస్తుంది అని తన ఫాదర్ కి తెలిసిపోయి తన ఫాదర్ తిట్టడంతోనే తను ఎక్కడికైనా వెళ్లిపోయిందా, అంటే అదే నిజమని చెప్పి కేసుని క్లోజ్ చేద్దామా అని ఇదే విషయాన్ని ఆ వాణి ఫాదర్ తో కూడా మాట్లాడుతుంది. అప్పుడు వాణి ఫాదర్ మాట్లాడుతూ, అది కాదు మేడం, నేను తిట్టిన మాట వాస్తవమే, కానీ నేను ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడే వాణి దేన్నో చూసి చాలా భయపడుతూ ఉండడం నేను ఫోన్ లో చాలా క్లియర్ గా విన్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న కల్పన, మరి ఆ నాయక్ చేసిన ఇన్వెస్టిగేషన్
ఇన్వెస్టిగేషన్ లో దీని గురించి ఏమీ లేదు, ఖచ్చితంగా దీంట్లో ఏదో రహస్యం దాగి ఉంది అని కల్పన వెంటనే ఆ వాణి ఫాదర్ ని చూసి మీరింటికి వెళ్ళండి, ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాను అని అంటుంది. ఆ తర్వాత కల్పన వాణి కేసు గురించి ఆ నాయక్ అంతగా ఎంక్వైరీ చేసినట్లుగా లేడు, ఈ కేసు గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఆ వాణి కేసు ఫైల్ మీద క్లోజ్ చేస్తున్నట్లుగా సంతకం చెయ్యకూడదు అని డిసైడ్ అవుతుంది. మరోపక్క జై తన అమ్మతో కలిసి భోజనం చేస్తూ ఉండగా జై మదర్ జైని చూసి మాట్లాడుతూ ఈరోజు డాక్టర్ని కలవడానికి వెళ్ళావు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. అయితే జై మాత్రం ఆ డాక్టర్ ఏమి సరిగ్గా పట్టించుకోవడం లేదు, అతను మంచివాడు కాదు, ఇక ఎప్పుడూ కూడా తన దగ్గరికి నేను వెళ్ళను అని అంటాడు. దానికి జై మదర్ మాత్రం అలా ఒక్కసారి వెళ్ళి ఆపేయకూడదు, రెండోసారి కూడా వెళితే తన గురించి నీకు బాగా తెలుస్తుంది కదా అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో జై మదర్ని చూసి ఆ విషయం పక్కన పెట్టు, అదేమిటి ఇన్ని చపాతీలు చేసావు, అన్నయ్య కూడా ఉన్నాడు అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. అంటే వాళ్ళ మాటల ద్వారా మనకు తెలిసేది ఏమిటి అంటే జైకి ఒక బ్రదర్ ఉన్నాడని, కానీ తను ప్రెజెంట్ ఇక్కడ లేడు అని తెలుస్తుంది. అదే విధంగా జై వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక డ్యామేజ్ అయినటువంటి కార్ ని చూసి కొంచెం అప్సెట్ అవుతూ ఉంటాడు. అంటే ఇక్కడ జై బ్రదర్ కి ఏమైంది, అలాగే ఆ కారుకి ఏమైంది అన్నది మాత్రం ప్రెజెంట్ ఇక్కడైతే చూపించరు. కట్ చేస్తే మరోపక్క కల్పన తన రూమ్ లో ఉండగా పక్క బిల్డింగ్ లో ఒక జంట రొమాన్స్ చేస్తూ ఉండగా దాన్ని చూసినటువంటి కల్పన ఏదో గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు కల్పన వెంటనే ఎక్కడైతే వాణి స్టే చేసిందో ఆ హోటల్ రూమ్ దగ్గరికి వెళ్లి మళ్ళీ ఎంక్వైరీ చేస్తూ మొత్తం పరిశీలిస్తూ ఉంటుంది. ఆ రూమ్ లో ఉన్న ఒక కిటికీ కొత్తగా వేసి ఉండడంతో వెంటనే ఆ హోటల్లో ఉన్నటువంటి మేనేజర్ ని చూసి అక్కడ కిటికీ ఎందుకు మార్చారు అని అడుగుతుంది. దానికి ఆ మేనేజర్ సమాధానం చెప్తూ ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అప్పుడే దాన్ని మేము మార్చాము అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న కల్పన ఈ కేసు గురించి ఎంక్వైరీ చేసిన నాయక్ ఈ కేసు గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయలేదు, పైపైనే విచారించినట్లుగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క జై దెయ్యాలు ఉన్నాయా లేవా అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రూమి అనే అమ్మాయి కూడా నెట్ లో దెయ్యాలు ఉన్నాయా లేవా అని సెర్చ్ చేసి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత జై రూమి గురించి తెలుసుకుని తనకు కూడా నాలాంటి ఆలోచనలే ఉన్నాయి కదా, నాకు ఆ వాణిని దెయ్యం తీసుకుని వెళ్ళింది నేను చూశాను కదా, ఈ విషయం ఆ రూమికి చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క కల్పన ఆ వాణి చాలా మందికి ఫోన్ చేసి మాట్లాడి ఉంది, కానీ చనిపోయే ముందు ప్రదీప్ అనే వ్యక్తితోనే ఎక్కువ సార్లు మాట్లాడి ఉంది, ఆ ప్రదీప్ ఎవరో కనుక్కోండి అంటూ ఉంటుంది. మరోపక్క ఆ జై తన అన్నయ్య రూమ్ లో ఉన్న కంప్యూటర్ ని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ దానికి మాత్రం పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడే తెలిసేది ఏమిటి అంటే ఈ జైకి ఒక అన్నయ్య ఉన్నాడని చెప్పుకున్నాం కదా, ఆ అన్నయ్య మరి ఎవరో కాదు, కల్పన వెతుకుతున్నటువంటి ఆ ప్రదీపే జై వాళ్ళ అన్నయ్య అయి ఉంటాడు. జై వాళ్ళ అన్నయ్య రూమ్ లో ఉన్నటువంటి కంప్యూటర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ పాస్వర్డ్ తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడే జై మరియు వాళ్ళ అన్నయ్య ప్రదీప్ ఇద్దరూ కలిసి ఒక కారుని కొని ఉంటారు. అయితే ఆ కారులో జై ఒక బొమ్మను పెట్టాలి అనుకుంటూ ఉంటాడు, కానీ ప్రదీప్ మాత్రం బొమ్మ కాదు అని అక్కడ ఒక మెడల్ పెట్టి ఈ మెడల్ నాకు లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఉంటాడు. ఆ మెడల్ మీద ఒక నెంబర్ ఉండడం గుర్తు చేసుకున్నటువంటి జై ఆ నెంబరే పాస్వర్డ్ అయి ఉంటుందేమో అని ఆ మెడల్ మీద ఉన్న నెంబర్ ని ఎంటర్ చేసి ట్రై చేయగా అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఓపెన్ అవ్వదు. దాంతో జై వెంటనే వెళ్లి పడుకుని నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో తన దగ్గరికి ఒక నల్లగా కనిపించినటువంటి ఆ ఆత్మ మళ్ళీ వచ్చి తనని లాగుతూ ఉంటుంది. అప్పుడే తను గట్టిగా అరుస్తూ నిద్రలో నుంచి లేస్తాడు. అంటే ఇదంతా కూడా ఆ జైకి వచ్చిన పీడకలై ఉంటుంది. ఆ అరుపులు పడినటువంటి జై మదర్ అక్కడికి వచ్చి ఏమైంది అని తన కొడుకుని అడుగుతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క కల్పన ఆ వాణి ఫాదర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నీకు ప్రదీప్ అనే వ్యక్తి తెలుసా అని అడుగుతుంది. వాణి ఫాదర్ మాట్లాడుతూ నాకు ప్రదీప్ ఎవరో తెలియదు అని అంటూ ఉంటాడు. కల్పన వెంటనే వాణి ఫాదర్ ని చూసి నేను ఒకసారి వాణి రూమ్ ని చూడాలి అని ఆ వాణి రూమ్ లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉండగా అక్కడ ఒక ఫోటోని చూస్తుంది. ఆ ఫోటోలో ఉన్న వాణి మదర్ చాలా అందంగా మంచి ఆరోగ్యంగా ఉండి ఉంటుంది, కానీ ప్రెజెంట్ మాత్రం వాణి మదర్ పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమై ఉంటుంది. అక్కడ కల్పన చెక్ చేస్తూ ఉండగా వాణి ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లుగా అక్కడ ఒక ఫామ్ ఉంటుంది. దాన్ని చూసినటువంటి కల్పన వాణి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లేది అడగ్గా అప్పుడు వాణి ఫాదర్ మాట్లాడుతూ వాణి స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లేది అని చెప్తూ ఉంటాడు. మరోపక్క మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాణి మదర్ అక్కడ దేన్నో ఒకదాన్ని అలా దీర్ఘంగా చూస్తూ ఉంటుంది. కల్పన ఆ రూమ్ మొత్తం చెక్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అప్పటి వరకు మంచానికే పక్షవాతం వచ్చి పరిమితమై ఉన్నటువంటి వాణి మదర్ వెంటనే లేచి ఆ రూమ్ లో ఉన్న కబోర్డ్ దగ్గరికి వెళ్లి వాళ్ళు వెళ్లిపోయారు, నువ్వు బయటికి రావచ్చు అని అంటూ ఉంటుంది. ఇక్కడ వాణి మదర్ ఎవరితో మాట్లాడుతున్నది అన్న విషయం మాత్రం మనకి ఇక్కడ చూపించరు. ఆ తర్వాత కల్పన వెంటనే వాణి ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా ఆ హాస్పిటల్లో ఉన్న గురు కల్పనని వాణికి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ అయేషా దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ కల్పన డాక్టర్ అయేషాని
చూసి నేను వాణి గురించి తెలుసుకోవడం కోసం వచ్చాను అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆయేషా వాణి గురించి తనకు చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా బయట ఉన్న గురువు చాలా సీక్రెట్ గా వింటూ ఉంటాడు. డాక్టర్ ఆయేషా వాణి గురించి చాలా విషయాల్ని ఆ కల్పనకి చెప్తూ ఉంటుంది. అయితే ఆ డాక్టర్ ఆయేషా మాట్లాడే సమయంలో తన వెంట్రుకల్ని చేత్తో టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉండడంతో అది చూసినటువంటి కల్పన సేమ్ ఇదే విధంగా నా చిన్నప్పుడు ఒక అమ్మాయి కూడా ఈ విధంగానే మాట్లాడుతూ ఉండేదని గుర్తు చేసుకుంటుంది. కానీ కల్పన మాత్రం ఆ అమ్మాయి గురించి డాక్టర్ ఆయేషాకి ఏమీ చెప్పకుండా తన గురించి ఏమీ అడగకుండా కేవలం వాణి గురించి అడుగుతూ ఉంటుంది. డాక్టర్ ఆయేషా వెంటనే కల్పనను చూసి వాణి నా దగ్గరికి స్ట్రెస్ తగ్గించుకోవడం కోసమే వచ్చింది అన్నట్లు, మీరు కూడా ఒక పోలీసే కదా, మీకు కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మీకు ఎప్పుడైనా స్ట్రెస్ తగ్గించుకోవాలంటే నా హాస్పిటల్కి రండి అని చెప్పి తన విజిటింగ్ కార్డుని ఇస్తుంది. అదే సమయంలో కల్పనకి ఆ ప్రదీప్ ఉన్న ఇంటి అడ్రస్ తెలియడంతో అక్కడికి బయలుదేరుతుంది. మరో పక్క జై రూమికి ఫోన్ చేసి మాట్లాడుతూ నాకు దెయ్యం కనిపించింది, ఈ విషయం బయటికి చెప్తే అందరూ కూడా నవ్వుతున్నారు అని చెప్పి ఒక వీడియోని ఆ రూమికి చూపిస్తాడు. ఆ వీడియోలో వాణి ఫాదర్ మాట్లాడుతూ ఉండగా వాణి మదర్ మాత్రం నా కూతుర్ని చీకటి తీసుకుని వెళ్లిపోయింది అని వాణి మదర్ చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇది చూసిన రూమి వెంటనే ఆ జైతో మాట్లాడుతూ మనం ఇద్దరం ఒకసారి కలుద్దాము అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జై ఇంటి డోర్ ని ఎవరో కొడుతూ ఉంటారు. జై వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి కల్పన వచ్చి వాళ్ళకి ప్రదీప్ ఫోటోని చూపించి ఈ ప్రదీప్ ఎవరు, ప్రదీప్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. దానికి ప్రదీప్ మరియు ఆ జై మదర్ మాట్లాడుతూ ఈ ప్రదీప్ నా పెద్ద కొడుకు, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని అంటుంది. నిజానికి ప్రదీప్ మరియు జై ఇద్దరూ కలిసి ఒక కారుని కొని కారులో వెళుతూ ఉండగా అప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లోనే ప్రదీప్ కోమాలోకి వెళ్లిపోయి ఉంటాడు. నిజానికి ఈ యాక్సిడెంట్ వాణి మిస్ అవడానికి ముందు రోజే జరిగి ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి కల్పన అంటే ప్రదీప్ కి అలాగే వాణి మిస్ అవడానికి ఎటువంటి సంబంధం లేదు అని అనుకుంటూ ఉంటుంది. అయినప్పటికీ కల్పన మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని ఆ ప్రదీప్ రూమ్ లో ఉన్నటువంటి ప్రదీప్ ఫోన్ ని మరియు ప్రదీప్ ల్యాప్టాప్ ని తీసుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత కల్పన దగ్గరికి పోలీస్ ఆఫీసర్ నాయక్ వచ్చి ఆ వాణి కేస్ క్లోజింగ్ డాక్యుమెంట్ మీద సైన్ చేసావా అని అడుగుతాడు. దానికి కల్పన మాత్రం నేను ఇంకా సైన్ చేయలేదు అని అంటుంది. నాయక్ కల్పన మీద చాలా కోపంగా తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే సమయంలో కల్పనకి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి ఈ వాణి స్టే చేసినటువంటి హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చూశాను అని ఆ ఫుటేజ్ ని కల్పనకి చూపించగా హోటల్లోకి కల్పన ఆ రోజు ఎందుకో చాలా భయపడుతూ వెళుతూ ఉంటుంది. అది చూసినటువంటి కానిస్టేబుల్ మేడం వాణి చూసి ఎంత బాధపడుతూ వెళుతుందో అని అంటూ ఉంటాడు. కానీ కల్పన మాత్రం అది బాధపడడం కాదు భయపడుతూ వెళుతుంది అని అంటూ ఉంటుంది. మరోపక్క రూబీ ఆ జైని కలిసి నువ్వు ఆ దెయ్యం వాణిని తీసుకుని వెళ్ళడం ఎక్కడ చూశావు అని అడుగుతుంది. దానికి జై సమాధానం చెప్తూ నేను నా కలలో చూశాను అని అంటాడు. ఆ మాట విన్న రూబీ నేను ఇంత సీరియస్ గా మాట్లాడడానికి వస్తే నువ్వేంటి కామెడీ చేస్తున్నావా అంటూ సీరియస్ అవుతుంది. దానికి జై మాట్లాడుతూ నువ్వు సీరియస్ అవ్వకు, నా లైఫ్ లో ఒక విషయం కూడా జరిగింది. నేను మా అన్నయ్య కారులో వెళుతూ ఉండగా కారుకి యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో ఒక నల్లటి ఆత్మ లాంటి ఆకారం వచ్చి మా అన్నయ్యని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా నేను మా అన్నయ్యని గట్టిగా పట్టుకున్నాను. దాంతో ఆ ఆత్మ మా అన్నయ్యని వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూడా మా అన్నయ్య కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి నాకు వాణిని ఆ దెయ్యం తీసుకుని వెళుతున్నట్లుగా కలలో వచ్చింది. ఆ నల్లటి ఆకారంలో ఉన్న ఆత్మ గురించి వాణి మదర్ కి బాగా తెలిసి ఉంటుంది అని చెప్పడంతో రూబీ వెంటనే ఆ జైని చూసి సరే అయితే రేపే మనం వాణి మదర్ దగ్గరికి వెళ్లి మాట్లాడదామని జైని తీసుకుని వెళ్లి తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి రూమి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జై వెంటనే ఇంటి లోపలికి వెళుతూ ఉండగా ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులో హాస్పిటల్లో కోమాలో ఉన్న ప్రదీప్ అక్కడ కూర్చుని ఉంటాడు. ఆ ప్రదీప్ చాలా కోపంగా దెయ్యం ఆకారంలో ఉంటాడు. ఆ ప్రదీప్ జైని చూసి మాట్లాడుతూ అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోవచ్చు కానీ నువ్వు చీకటి దగ్గర నిజాన్ని దాయలేవు అంటూ ఆ జై మీద అటాక్ చేయబోతాడు. దాంతో జై వెంటనే ప్రదీప్ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కింద పడిపోతాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడ ఏమీ జరిగి ఉండదు కానీ ఆ జైని అదంతా కూడా ఊహించుకుని ఉండి ఉంటాడు. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ పూర్తవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో హాస్టల్లో ఉన్నటువంటి ఉమర్ అనే పిల్లవాడి దగ్గరికి వార్డెన్ వచ్చి ఏంటి మళ్ళీ బెడ్ లో టాయిలెట్ కి వెళ్ళావా అంటూ తనని కొడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఉమర్ దేన్నో తలుచుకుని ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి ఒక రోజు ఈ ఉమర్ హాస్టల్లో టాయిలెట్ దగ్గరికి వెళుతూ ఉండగా కొంతమంది యువకులు తన దగ్గరికి వచ్చి తన మీద అత్యాచారం చేసి ఉంటారు. దాన్ని తలుచుకుని ఉమర్ ఈ విషయం ఎవరికైనా చెప్పాలా వద్దా అని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు హాస్టల్ దగ్గర ఉన్నటువంటి వార్డెన్ దగ్గరికి ఒక వ్యక్తి కొన్ని డివైజ్లు తీసుకుని వచ్చి ఇవ్వగా ఆ డివైజ్ల
అన్ని కూడా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి పెట్టగా వాళ్ళందరూ కూడా కింద పడిపోతూ ఉంటారు. కానీ ఆ డివైస్ పెట్టినప్పటికీ ఉమర్ మాత్రం కింద పడకుండా అలాగే నిలబడి ఉంటాడు. ఇదంతా సీసీటీవీలో చూస్తున్నటువంటి రిషి వెంటనే ఎవరికో ఫోన్ చేసి మనం వెతుకుతున్నటువంటి ఆ అబ్బాయి దొరికాడు అని అంటూ ఉంటాడు. మరోపక్క ప్రదీప్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ప్రదీప్ మదర్ హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ ఉన్న డాక్టర్ ప్రదీప్ మదర్ ని చూసి ప్రదీప్ త్వరలోనే కోలుకుంటాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రదీప్ మదర్ డాక్టర్ ని చూసి మీ ఫీజు త్వరలోనే కడతాను అని అంటుంది. దానికి ఆ డాక్టర్ మాట్లాడుతూ ఏం పర్వాలేదు, ఈ ప్రదీప్ మా స్టూడెంటే కదా, మా ఫేవరెట్ స్టూడెంట్, తన కోసం మేము ఈ మాత్రం చేయలేమా అని అంటూ ఉంటాడు. అంటే దాని అర్థం ప్రదీప్ డాక్టర్ కోర్స్ చదువుతున్నాడు అన్నట్లుగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మరోపక్క కల్పన ఒక రూమ్ లో కూర్చొని దేని గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కల్పనకి ఒక గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక అమ్మాయిని అతి కిరాతకంగా కొట్టి చంపినట్లుగా ఊహించుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆ కల్పనకి డాక్టర్ ఆయేష ఇచ్చినటువంటి ఆ విజిటింగ్ కార్డ్ ని చూసి మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అప్పుడే నా స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క కల్పనకి కానిస్టేబుల్ ఫోన్ చేసి ఆ ప్రదీప్ ఇంట్లో ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ చాలా టాబ్లెట్స్ దొరికాయి అని అంటాడు. ఆ మాటలు విన్న కల్పన అయితే వెంటనే నువ్వు ఆ టాబ్లెట్స్ ని దేనికి వాడతారో ఎంక్వైరీ చెయ్యి అని అంటుంది. మరోపక్క జై మరియు రూబీ ఇద్దరు కూడా వాణి మదర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాణి మదర్ జైని చూసి మాట్లాడుతూ నా కూతురు వాణిని చీకటి తీసుకుని వెళ్లిపోయింది, తను చివరి రోజుల్లో చాలా డిప్రెషన్ లో ఉండేది అంటూ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడుతుంది. ఒక రోజు వాణి ఏదో ఆలోచిస్తూ రాత్రి సమయంలో తన ఇంటి ముందున్నటువంటి ఉయ్యాల మీద కూర్చొని చాలా వేగంగా ఊగుతూ ఉంటుంది. అంటే పొరపాటున స్లిప్ అయినా కింద పడి చనిపోయే అంత వేగంతో ఊగుతూ ఉంటుంది. అది చూసినటువంటి వాణి మదర్ వెంటనే అక్కడికి వెళ్లి వాణిని ఆపి కిందకి దించగా వాణి రివర్స్ లో తన మదర్ ని చూసి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇక్కడ ఏం చేస్తున్నాను అని అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాణి తన మదర్ ని చూసి ఇదంతా కూడా ఆ చీకటే నా చేత ఇలా చేపిస్తుంది అని అంటూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అక్కడికి వాణి ఫాదర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి జై మరియు రూమీతో మాట్లాడుతూ వాణి మదర్ కి పక్షవాతం వచ్చిన తర్వాత తను ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. మీరు తనని ఇంకా ఎక్కువ విసిగించుకుంటా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటాడు. ఆ సమయంలో వాణి మదర్ జైని చూసి మాట్లాడుతూ నువ్వు ఇంకా వాణి గురించి ఏమైనా తెలుసుకోవాలంటే నువ్వు డైరెక్ట్ గా తనతోనే మాట్లాడు, తను నీ వెనకాలే ఉంది అని అంటుంది. దాంతో జై వెంటనే సడన్ గా వెనక్కి తిరిగి చూడగా అక్కడ నిజంగానే ఏదో ఒక నల్లటి ఆకారం తన లోపల నుంచి వెళుతున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో జై వెంటనే ఆ ఆకారం వెళ్ళినట్టు రూమ్ లోకి వెళ్ళగా ఆ ఆకారం నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి కబోర్డ్ లోకి వెళ్లిపోతుంది. అంటే ఇంతకు ముందు కల్పన ఒకసారి ఆ వాణి వాళ్ళ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు పక్షవాతం అని చెప్పి మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాణి కల్పన ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఒక కబోర్డ్ దగ్గరికి వెళ్లి వాళ్ళు వెళ్లిపోయారు, నువ్వు బయటికి రావచ్చు అనింది కదా, సేమ్ అదే కబోర్డ్ లోకి ఆ నల్లటి ఆత్మ వెళ్లిపోతుంది. జై వెంటనే ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఆ కబోర్డ్ ని నెమ్మదిగా భయపడుతూ ఓపెన్ చేయగా దాని లోపల ఒక చిన్న పాపలాగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో జై వెంటనే లోపలికి వెళ్లాలా వద్దా ఆలోచిస్తూ ఉండగా ఆ పాప వెంటనే కబోర్డ్ లోకి జైను లాగేసుకుని తను ఇంకా లాగిపోతూ ఉంటుంది. అప్పుడు జై వెంటనే గట్టిగా అరవడంతో ఆ పాప తనను వదిలేయడంతో తను చాలా భయపడిపోయి బయటికి వచ్చేస్తాడు. అలా బయటకు వచ్చినటువంటి జై చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటాడు. అది గమనించినటువంటి రూమీ వెంటనే జైని తన ఇంటికి తీసుకుని వెళ్లిపోతుంది. మరోపక్క వాణి మదర్ ని వాణి ఫాదర్ తీసుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టగా వాణి మదర్ తన పక్కన తన కూతురు ఉన్నట్లుగా చెయ్యి వేసుకుని పడుకుని ఉంటుంది. అయితే అద్దంలో మాత్రం వాణి మదర్ పక్కన కూడా ఏదో ఒక ఆత్మ పడుకొని తన మీద చెయ్యి వేసుకుని పడుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. మరోపక్క కల్పన డాక్టర్ ఆయేషా దగ్గరికి వెళ్లి నాకు కొంచెం స్ట్రెస్ గా ఉంది, దానికి ట్రీట్మెంట్ చెయ్యాలి అని అడుగుతుంది. ఆయేషా ఆ కల్పనను చూసి రాత్రి 7 తర్వాత రండి, నీకు నేను ట్రీట్మెంట్ ప్రశాంతంగా చేస్తాను అని అంటుంది. మరోపక్క రూమీ జైని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళుతూ ఉండగా రూమీ ఇంటి దగ్గర జై ఇంతకు ముందు ఒక డాక్టర్ ని కలవడానికి వెళ్లి కోపంగా అక్కడి నుంచి తిరిగి వచ్చేసాడు కదా, ఆ డాక్టరే ఉంటాడు. ఆ డాక్టర్ మరెవరో కాదు, రూమీకి మేనమామే అయి ఉంటాడు. ఆ డాక్టర్ ని చూసిన జై షాక్ అవ్వగా ఆ డాక్టర్ రూమీ దగ్గరికి వచ్చి నువ్వు అతను ఎవరో తెలియకుండా ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు, అతను ఒక మానసిక రోగి, అతన్ని ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రూబీ మాత్రం తన మామయ్యతో మాట్లాడుతూ నువ్వు అందరినీ కూడా పేషెంట్ అని అంటూ ఉంటావు, నిజానికి మా అమ్మకి ఎటువంటి రోగం లేదు, కానీ నువ్వు తనని హాస్పిటల్లో జాయిన్ చేయించావు అని అంటూ ఉంటుంది. నిజానికి ఆ కోపంతోనే రూమీ తన మామయ్యతో మాట్లాడకుండా తన పని తను చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కల్పన వెంటనే ఆ ప్రదీప్ రూమ్ లో దొరికినటువంటి టాబ్లెట్స్ ని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి వాటి గురించి ఎంక్వైరీ చేస్తుంది. డాక్టర్ ప్రదీప్ రూమ్ లో దొరికినటువంటి వస్తువుల్ని చూసి ఈ ప్రదీప్ ఏదో అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసినట్లుగా ఉన్నాడు, అయితే ఆ ఎక్స్పెరిమెంట్ వర్క్ అయిందా లేదా అన్న విషయం మాత్రం మనకు పూర్తిగా తెలియదు. నిజానికి అతను రూమ్ లో దొరికిన టాబ్లెట్స్ ని మాత్రం వీటిని హిప్నటైజ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి ఈ టాబ్లెట్స్ అన్ని కూడా ఇల్లీగల్ టాబ్లెట్స్ లాగా ఉన్నాయి. అదే విధంగా ఆ ప్రదీప్ రూమ్ లో దొరికిన పేపర్స్ లో చాలా మంది అమ్మాయిల పేర్లు రాసి ఉన్నాడు.
అక్కడ వాణి పేరుతో పాటు జూడీ అనే అమ్మాయి పేరు కూడా రాసి ఉన్నాడు. అదేవిధంగా చాలా మంది అమ్మాయిల పేర్లని ఎక్స్ అనే పేరుతో రాసి పెట్టి ఉన్నాడు. ఆ మాటలు విన్న కల్పన జూడీ అనే అమ్మాయి ఎవరో కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క జై మదర్ తన ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకుని వచ్చి డాక్టర్ని కలిసి నా కొడుకు జై పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి ఆ డాక్టర్ మాట్లాడుతూ నీ కొడుక్కి ఇప్పుడు బాగా ముదిరిపోయింది, నేను టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు నా మాట వినకుండా తను వెళ్ళిపోయాడు, ఇప్పటికి తనకి అనారోగ్యం చాలా ముదిరిపోయింది అని అంటాడు. ఆ సమయంలోనే జై మదర్ వాళ్ళ ఇంట్లో రికార్డ్ అయినటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ ని ఆ డాక్టర్కి చూపిస్తుంది. నిజానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఇంతకుముందు జై ఒకసారి తన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి ముందు కారులో తన అన్నయ్య కనిపించి తన మీద అటాక్ చేసినట్లు కనిపించింది కదా. ఆ వీడియోనే జై మదర్ ఇక్కడికి తీసుకుని వచ్చి ఉంటుంది. నిజానికి ఆ వీడియోలో అక్కడ కారు కానీ కారులో ప్రదీప్ కానీ ఎవరు ఉండి ఉండరు. అదంతా కూడా జయ్యే కేవలం ఊహించుకుని ఉండి ఉంటాడు. డాక్టర్ వెంటనే జై మదర్ ని చూసి నేను కొన్ని టాబ్లెట్స్ ని రాసిస్తాను, వీటిని తీసుకుని వెళ్లి ఆ జైకు వాడు అని అంటాడు. ఆ సమయంలో జై మదర్ వెంటనే డాక్టర్ ని చూసి మాట్లాడుతూ నా పెద్ద కొడుకు పరిస్థితి ఇప్పుడు బాగా నయం అవుతుందని ఆ డాక్టర్స్ చెప్పారు అని ఆ పెద్ద కొడుకు రిపోర్ట్స్ ని కూడా డాక్టర్ కి చూపించి ఈ రిపోర్ట్స్ ని చూసి మీరు కూడా ఒకసారి ఎలా ఉందో చెప్పండి అని అంటుంది. దాంతో డాక్టర్ వెంటనే ప్రదీప్ రిపోర్ట్స్ ని చెక్ చేసి ఆ డాక్టర్లు నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పినట్లుగా ఉన్నారు. ఈ రిపోర్ట్స్ ప్రకారం ఆ ప్రదీప్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది, తన కోమాలో నుంచి బయటపడడం చాలా కష్టం అని అంటాడు. దాంతో ఆ మాటలు విన్నటువంటి జై మదర్ చాలా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోపక్క రూమీ ఇంట్లో సోఫాలో నిద్ర లేచినటువంటి జై వెంటనే రూమీ గదిలోకి వెళ్లి చూడగా అక్కడ చాలా దెయ్యాలకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి. అది చూసినటువంటి జై చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళుతూ ఉండగా రూమీ జైని చూసి ఏంటి నా రూమ్ ని చూసి భయపడ్డావా అని అడుగుతూ ఉంటుంది. మరోపక్క డాక్టర్ ఆయేషాని కలవడానికి కల్పన వెళుతూ ఉండగా ఉమర్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళినటువంటి రిషి కూడా తన కళ్ళ ముందే ఆ హాస్పిటల్ కి వెళ్తాడు. కొంతసేపటి తర్వాత డాక్టర్ ఆయేషా దగ్గరికి గురువు వచ్చి రిషి అనే ఒక వ్యక్తి ఉమర్ అనే ఒక బాబుని హాస్పిటల్ కి తీసుకుని వచ్చాడు, ఆ ఉమర్ మీద ఎవరో అత్యాచారం చేశారంట, తనకి ట్రీట్మెంట్ చేయమని చెప్పాడు అని చెప్పి ఉమర్ కి సంబంధించినటువంటి టెస్ట్ రిపోర్ట్స్ ని కూడా ఇస్తాడు. అది చూసినటువంటి డాక్టర్ ఆయేషా వెంటనే ఆ ఉమర్ ని చూడడం కోసం తన దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఆ తర్వాత డాక్టర్ ఆయేషా ఉమర్తో మాట్లాడి ఆ తర్వాత వెంటనే కల్పన దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అసలు నీ లైఫ్ లో జరిగినటువంటి ఆ బాధాకరమైన విషయం ఏమిటో ఒకసారి దాని గురించి ఆలోచిస్తూ ఉండు అని అంటుంది. దాంతో కల్పన వెంటనే తన లైఫ్ లో ఏం జరిగిందో దాని గురించి మళ్ళీ గుర్తు చేసుకోవడం మొదలు పెడుతుంది. ఇదంతా కూడా మనకు విజువల్ గా చూపిస్తూ ఉంటారు. నిజానికి ఈ కల్పన ఒక అమ్మాయితో చాలా క్లోజ్ గా ఉంటూ వాళ్ళిద్దరూ కూడా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయం గ్రామంలోని వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని చాలా గట్టిగా కొట్టి ఆ అమ్మాయిని చంపేస్తారు. కానీ కల్పనని మాత్రం ఎందుకో తనని చంపకుండా వదిలేసి ఉంటారు. ఆ విషయం కల్పనకు కూడా తెలియకుండా ఉంటుంది. ఇదంతా గుర్తు చేసుకున్నటువంటి కల్పన చాలా బాధపడి ఏడుస్తూ ఉండగా డాక్టర్ ఆయేషా మాత్రం కల్పన ఎందుకు ఏడుస్తుందో తెలియక తనని హగ్ చేసుకుని తనని ఓదార్చుతూ ఉంటుంది. ఆ సమయంలో కల్పన కొంచెం రొమాంటిక్ గా ఫీల్ అయ్యి ఆ డాక్టర్ ఆయేషాని కూడా కిస్ చేస్తుంది. వెంటనే సారీ చెప్పినటువంటి కల్పన వెంటనే దూరంగా వెళ్ళగా ఆయేషా మాత్రం కల్పన దగ్గరికి వచ్చి తనని కిస్ చేస్తుంది. మరోపక్క జై మదర్ జైని చూసి డాక్టర్ నీకు కొన్ని టాబ్లెట్స్ ని రాసిచ్చాడు, వాటిని వాడు అంటుంది. దానికి ఆ జై మాట్లాడుతూ లేదమ్మా నాకు ఎటువంటి రోగం లేదు, నాకేమి టాబ్లెట్స్ వద్దు, అయినా ఆ డాక్టర్ నా మాటల్ని అస్సలు వినలేదు, అతను రాసిచ్చిన టాబ్లెట్ నాకు వద్దు అని అంటాడు. ఆ మాటలు విన్న జై మదర్ జైని చూసి లేదు నీకు నిజంగానే ఒక రోగం ఉంది, నువ్వు లేని వాటిని కూడా ఉన్నట్లుగా ఊహించుకుంటున్నావు, నిజానికి మన ఇంట్లో కారు లేదు కానీ నువ్వు ఊహించుకుంటున్నావు అని చెప్పి సీసీటీవీ వీడియోలో రికార్డ్ అయినటువంటి ఆ వీడియోని తనకి చూపిస్తుంది. ఆ వీడియోను చూసినటువంటి ఆ జై చాలా కంగారు పడుతూ లేదమ్మా మనకు కారు ఉంది, ఈ వీడియోలో ఉన్న కారుని ఎవరో ఎడిటింగ్ చేసి తీసేసినట్లుగా ఉన్నారు అని అంటూ ఉంటాడు. కానీ జై మదర్ మళ్ళీ జైని చూసి నువ్వు మీ అన్నయ్య కారులో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత యాక్సిడెంట్ అయిన కారు మనకు వద్దు అని చెప్పి నేను అక్కడే వదిలేశాను, మన ఇంట్లో కారు లేదు అని అంటుంది. ఆ మాట విన్న జై వెంటనే ఇంటి బయటికి వెళ్ళి చూడగా అక్కడ నిజంగానే కారు ఉండకపోవడంతో మొన్న చూసినప్పుడు కారు ఉంది కదా ఇప్పుడు ఎందుకు కారు లేదు అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడతో రెండవ ఎపిసోడ్ కూడా ఫినిష్ అవుతుంది. మూడో ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక పాప తన ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా లావుగా ఉన్న ఒక వ్యక్తి దూరం నుంచి ఆ పాపనే చూస్తూ ఉంటాడు. అంటే ఆ పాపని కిడ్నాప్ చేయడానికి వచ్చాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ పాప వాళ్ళ మదర్ బయటికి వచ్చి ఆ పాపని ఇంటి లోపలికి తీసుకుని వెళ్లిపోగా ఆ పాపను చూస్తున్నటువంటి వ్యక్తి అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తి వెంటనే సెల్ ఫోన్ లో టైం చూసుకుని ఇంకా 50 నిమిషాలు ఉంది అని వేగంగా ఒక బుక్ స్టోర్కి వెళ్లి ఒక కామిక్ బుక్ ఉందా అని అడుగుతాడు. ఆ బుక్ షాప్ ఓనర్ మాట్లాడుతూ నువ్వు ఎప్పుడు అదే బుక్ కోసం ఇక్కడ
వస్తావా, ఆ బుక్ అయితే లేదు అని విసుక్కుంటూ ఉంటాడు. నిజానికి ఆ వ్యక్తికి చీకటి అంటే భయం కావడంతో చాలా వేగంగా ఇంటికి వెళ్లిపోతూ ఎక్కడ తనకి చీకటిగా అనిపించినా కానీ యూవీ లైట్స్ ని యూస్ చేసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. అలా ఇంటికి వెళ్ళగా ఇంట్లో చాలా చీకటిగా ఉంటుంది. దాంతో తను భయపడిపోయి వెంటనే లైట్స్ ని ఆన్ చేసుకుంటూ ఉంటాడు. నిజానికి ఈ వ్యక్తికి చీకటికి చాలా భయపడుతూ ఉంటాడు. అదే విధంగా జైని ఏ విధంగా అయితే దెయ్యం వెంటాడుతుందో అదే విధంగా ఇతన్ని కూడా టార్చర్ పెడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క జై మదర్ మరియు జై ఇద్దరు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ప్రదీప్ దగ్గరికి కేక్ ని తీసుకుని వెళ్లి, ఆ రోజు ప్రదీప్ బర్త్డే కావడంతో కేక్ కట్ చేసి బలవంతంగా అతనికి కేక్ ని తినిపిస్తూ ఉంటుంది. ఆ వెంటనే జై మదర్ జైని కూడా చూసి నువ్వు కూడా కేక్ తినిపించు అని అంటుంది. మా అన్నయ్య ఈ సిచ్యువేషన్ లో ఉన్నాడు అని చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరో పక్క కల్పన ఆ డాక్టర్ ఆయేషా ఇంట్లోనే ఆ రోజు రాత్రంతా కూడా బాగా ఎంజాయ్ చేసి మార్నింగ్ నిద్రలేస్తుంది. ఆ వాణి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు అన్న షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. దాంతో కల్పన వెంటనే పోలీసులతో ఆ ఇంటి దగ్గరికి వెళ్లి వీళ్ళిద్దరూ కూడా ఎందుకు ఒకేసారి చనిపోయారు, వీళ్ళని ఎవరైనా చంపేశారా లేదా నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు అసలు అక్కడ ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ వాణి మదర్ తన కూతురు చనిపోయింది అని చాలా మనోవేదనని అనుభవిస్తూ ఉండగా ఆ దెయ్యం పోరు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతో ఆ దెయ్యం పోరు భరించలేక ఒక కత్తి తీసుకుని తనను తాను కట్ చేసుకుని చనిపోతుంది. ఇక్కడ ఆ వాణి మదర్ మనోవేదనని అనుభవించలేక చనిపోయింది అని అనుకుందాం. మరి ఆ వాణి ఫాదర్ ఎలా చనిపోయాడో అన్న డౌట్ మీకు వస్తుంది కదా. ఆ వాణి ఫాదర్ ఎందుకు చనిపోయాడో కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలా వాణి మదర్ చనిపోవడంతో అది చూసినటువంటి వాణి ఫాదర్ చాలా వేగంగా అక్కడికి వచ్చి బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే వాణి మదర్ కి కనిపించే దెయ్యం అక్కడికి వచ్చి వాణి ఫాదర్ ని కూడా తన వశం చేసుకుని తనను తాను చంపుకునేలాగా ప్రేరేపిస్తుంది. దాంతో వాణి ఫాదర్ కూడా తనను తాను కట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అయితే అక్కడికి వచ్చినటువంటి కల్పన మరియు మిగిలిన పోలీసులందరూ కూడా వీళ్ళిద్దరూ వాళ్ళ కూతురు చనిపోయింది అన్న మనోవేదనను భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు జై అయినటువంటి ప్రదీప్ కి ట్రీట్మెంట్ చేసేటటువంటి డాక్టర్ పవన్ క్లాస్ లో లెసన్ చెప్పి ఆ తర్వాత అదే క్లాస్ లో చదువుకుంటున్నటువంటి జై దగ్గరికి వచ్చి మీ అన్నయ్యకి ఆ విధంగా అయిన తర్వాత నుంచి నువ్వు చాలా డల్ గా ఉన్నావు, నువ్వు వాటి గురించి మర్చిపోయి నీ ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టు అని అంటూ ఉంటాడు. అదే సమయంలో కాలేజ్ దగ్గరికి పోలీసులు వస్తూ ఉండడంతో ఆ డాక్టర్ పవన్ ఆ పోలీసుల్ని చూసి పోలీసులు కాలేజీలోకి ఎందుకు వస్తున్నారు అనుకుంటూ ఉంటారు. అయితే పోలీసులు మాత్రం అక్కడికి వచ్చి చివరిసారిగా ఆ వాణి పేరెంట్స్ ఈ జైతోనే మాట్లాడారు అని తెలుసుకుని వెంటనే జైని అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తారు. కట్ చేస్తే మరో పక్క ఆ ఉమర్ అనే బాబుని చూపించడం జరుగుతుంది. తనని ఎవరో బలవంతంగా తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో డాక్టర్ ఆయేషా అక్కడికి వచ్చి ఆ ఉమర్ ని చూసి నువ్వు ధైర్యంగా ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడ ఎవరో కూడా నిన్నేమీ చెయ్యరు, నువ్వు అక్కడికి వెళ్తే నేను ఖచ్చితంగా నీ కోసం చాలా గిఫ్ట్లు తీసుకొస్తాను అని చెప్పడంతో ఆ ఉమర్ చాలా ధైర్యంగా అలాగే వెళతాను అని చెప్పి అంటూ అక్కడి నుంచి ముందుకు వెళుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క కామిక్స్ బుక్స్ రాసే ఒక రైటర్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఉంటాడు. అక్కడికి మనకు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక లావుగా ఉన్న వ్యక్తిని చూపించారు కదా, ఆ వ్యక్తి మళ్ళీ అక్కడికి వచ్చి ఆ రైటర్ తో మాట్లాడుతూ మీరు రాసినటువంటి ఆ కామిక్ బుక్ ఒక కాపీ కావాలి అని అంటాడు. దానికి ఆ రైటర్ మాత్రం ఆ కాపీ లేదు అని అంటాడు. అయినప్పటికీ ఆగకుండా ఆ వ్యక్తి ఆ రైటర్ తో మాట్లాడుతూ మీ దగ్గర ఒరిజినల్ కాపీ ఉంటుంది కదా, దాన్నైనా ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో ఆ రైటర్ వెంటనే ఈ వ్యక్తిని చూసి నువ్వే కదా సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా నాకు ఆ బుక్ కావాలి అని నన్ను టార్చర్ పెడుతుంది అని ఆ వ్యక్తిని గుర్తుపట్టి చాలా కోపంగా అక్కడ ఉన్న సెక్యూరిటీతో ఈ వ్యక్తిని బయటికి పంపించేస్తాడు. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏమిటి అంటే అసలు ఆ వ్యక్తి ఎందుకు ఆ కామిక్ బుక్ కోసం అంత పర్టికులర్ గా అడుగుతున్నాడు అన్న విషయం మాత్రం ప్రెజెంట్ క్లారిటీ ఉండదు. మరోపక్క కల్పన ఆ జైని విచారిస్తూ ఉండగా తను మాట్లాడుతూ మేడం మేము ఆ వాణి మదర్తో మాట్లాడినప్పుడు నాకు చాలా విషయాలు తెలిసాయి, వాణిని ఒక చీకటి తీసుకుని వెళ్ళింది అని వాళ్ళ అమ్మ నాతో చాలా సార్లు చెప్పింది, ఎందుకంటే నేను కూడా అదే విషయాన్ని ఫీల్ అవుతూ ఉంటాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి కల్పన మాట్లాడుతూ ఏం పిచ్చి పిచ్చిగా ఉందా, నా దగ్గర జోక్స్ చేస్తున్నావా, అది సరే మీ అన్నయ్య ఒక మెడిసిన్ ని ఇల్లీగల్ గా తయారు చేశాడు, అదే విధంగా మీ అన్నయ్య రూమ్ లో ఒక చార్ట్ కూడా ఉంది, ఆ చార్ట్ లో 3 పేర్లు రాసి ఉన్నాయి, ఆ 3 పేర్లలో వాణితో పాటు జూడీ మరియు ఇంకొక పేరు ఎక్స్ అని రాసి ఉంది, ఆ ఎక్స్ ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి జై మాట్లాడుతూ తెలుసు మేడం, ఆ ఎక్స్ మరి ఎవరో కాదు అది నేనే అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి కల్పన ఒక్కసారిగా షాక్ అయ్యి నువ్వా అని అంటుంది. దానికి జై మాట్లాడుతూ అవును మేడం, నేను అప్పుడు చాలా డిప్రెషన్ లో ఉండేవాడిని, మా అన్నయ్య నా దగ్గరికి వచ్చి ఇది వాడు అని చెప్పాడు అని అంటాడు. ఇక్కడే మనకు అసలు ఆ రోజు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ప్రదీప్ ఒక రోజు తన తమ్ముడైనటువంటి జైని ఒక చోటుకి
దగ్గరకు తీసుకుని వెళ్లి అతనికి ఒక డివైస్ లాంటిది పెడతాడు. దాని ద్వారా ఈ జై చాలా పీస్ఫుల్ గా ఆనందంగా గడుపుతూ ఉంటాడు. ఇదే విషయాన్ని జై తన అన్నయ్యకి కూడా చెప్పి నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అని అంటూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా జై ఆ కల్పనకి వివరిస్తూ ఉంటాడు. ఆ మాట విన్న కల్పన వెంటనే జైని చూసి ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అని అడగ్గా దానికి ఆ జై సమాధానం చెప్తూ అది మాత్రం నాకు తెలియదు మేడం, తను నా కళ్ళకి గంతలు కట్టి అతి సీక్రెట్ గా అక్కడికి తీసుకుని వెళ్ళాడు అని అంటూ ఉంటాడు. ఇంకా కల్పన జై బ్రదర్ అయినటువంటి ప్రదీప్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. వాటన్నిటికీ కూడా జై సమాధానం చెప్తూ కొన్నిటికి మాత్రం నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు. మరోపక్క పోలీస్ స్టేషన్ ముందు ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉండడంతో కల్పన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో స్టేషన్ లో ఉన్నటువంటి రూబీ వెంటనే లేచి టేబుల్ మీద ఉన్నటువంటి ఆ ఓనీ కేసుకి సంబంధించిన ఫైల్ ని ఓపెన్ చేసి ఫొటోస్ అన్ని కూడా తీసుకుంటుంది. కొంతసేపటి తర్వాత బయటికి వెళ్లిన కల్పన లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రూమీ మరియు ఆ జైని చూసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని పిలుస్తాము అని అంటుంది. దాంతో వాళ్ళు వెంటనే ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడే మనకు జూడీ ఎవరో అన్న విషయం కూడా తెలుస్తుంది. జూడీ అంటే ఇప్పటి వరకు మనం అమ్మాయి అనుకుని ఉండి ఉంటాం, కానీ జూడీ అంటే నిజానికి ఒక అబ్బాయి అయి ఉంటాడు. అది కూడా మరి ఎవరో కాదు, మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక పాపను దొంగచాటుగా ఒక లావుగా ఉన్న వ్యక్తి చూశాడు కదా, అతనే జూడీ. అలాగే అతను చూసినటువంటి ఆ పాప మరి ఎవరో కాదు, తన పాపే అయి ఉంటుంది. అంటే తన వైఫ్ తనతో గొడవ పడి తన కూతుర్ని తీసుకుని వచ్చి వేరే చోట జీవిస్తూ ఉండడంతో తన కూతుర్ని మరియు తన వైఫ్ ని చూడడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. మరోపక్క జై మరియు రూమీ ఇద్దరు కూడా వాళ్ళ తీసిన ఫొటోస్ ని చూస్తూ ఉండగా అందులో ఒక హోటల్ ఫోటో కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి జై వెంటనే రూమీని చూసి నాకు కలలో కనిపించే హోటల్ ఇదే, ఇక్కడే ఆ వాణి పైనుంచి కింద పడి చనిపోయింది అని చెప్పడంతో ఇద్దరు కూడా ఆ హోటల్కి వెళ్లి ఎంక్వైరీ చేయాలి అని అక్కడికి బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత వెంటనే జూడో వైఫ్ దగ్గరికి కల్పన మరియు పోలీసులు వెళ్లి జూడో ఎక్కడ ఉన్నాడో అని అడుగుతారు. దానికి జూడో వైఫ్ మాట్లాడుతూ నాకు ఇప్పుడు జూడో ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఖచ్చితంగా తను జైల్లోనే ఉండి ఉంటాడు, నాకైతే ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడో కరెక్ట్ గా తెలియదు, అతనికి నాకు మాటలు లేవు, నేను నా కూతుర్ని అతనికి దూరంగా తీసుకుని వచ్చి పెంచుతున్నాను, అంతకుమించి తన గురించి నాకేమీ తెలియదు అని అంటుంది. కల్పన వెంటనే జూడో వైఫ్ ను చూసి నీ హస్బెండ్ ఏదైనా ఒక మెడికల్ ఎక్స్పెరిమెంట్ లో పాల్గొన్నట్లుగా నీకేమైనా చెప్పాడా అని అనగా దానికి ఆ మహిళ మాత్రం నాకు అటువంటి విషయాలు ఏమీ చెప్పలేదు అని అంటుంది. మరోపక్క ఉమర్ దగ్గర ఆ డాక్టర్ అయేషా మాట్లాడుతూ నువ్వు ఇంతకు ముందు ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళావు కదా, ఆ ప్లేస్ ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి ఆ ఉమర్ మాట్లాడుతూ ఆ ప్లేస్ చాలా బాగుంది, అక్కడ నాకు ఒక ఫ్రెండ్ కూడా దొరికాడు, తను చాలా బాగా నచ్చాడు, నేను ఇక్కడికి వెళ్తే గిఫ్ట్స్ కూడా ఇస్తారు అని చెప్పారు. ఎక్కడ నా గిఫ్ట్స్ అని అడగడంతో డాక్టర్ అయేషా వెంటనే బయటికి వెళ్ళు, అక్కడ చాక్లెట్స్ బిస్కెట్స్ ఉంటాయి అని అంటూ ఉంటుంది. మరోపక్క కల్పనకి రూమీ మరియు జై ఇద్దరు కూడా వాణి ఉన్నటువంటి ఆ రూమ్ లోకి వీళ్ళు వెళ్ళారు అని తెలుసుకుని వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు. మరో పక్కన రూమీ మరియు జై ఇద్దరు కూడా వాణి ఇంతకు ముందు ఏ రూమ్ లో స్టే చేసిందో ఆ రూమ్ లోకి వెళ్తారు. రూమీ వెంటనే తన దగ్గర ఉన్న ఒక డివైస్ ని బయటికి తీస్తుంది. ఆ డివైస్ ఏమిటి అంటే ఆ రూమ్ లో ఏమైనా ఆత్మలు ఉంటే చూపించే డివైస్ ని తీసుకుని వెళ్లి ఆ రూమ్ మొత్తం తిరుగుతూ ఉండగా అప్పుడే తనకి తన అన్నయ్య మరియు అమ్మ గుర్తుకు వస్తారు. అప్పుడు రూమీ వెంటనే ఆ జైకి తన అమ్మ గురించి చెప్పడం మొదలు పెడుతుంది. మా అన్నయ్య చనిపోయిన తర్వాత మా అమ్మ కొంచెం మెంటల్ గా అప్సెట్ అయ్యింది, కానీ మా మావయ్య మాత్రం మా అమ్మకి మెంటల్ వచ్చేసింది అని, నేను వద్దు అంటున్నా వినకుండా మా అమ్మని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు, అందుకే నేను మా మావయ్యతో సరిగ్గా మాట్లాడను అని బాధపడుతూ వెంటనే తన ఫోన్ లో ఉన్న తన అమ్మ మరియు తన అన్నయ్య ఫోటోను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా వాళ్ళ గురించి బాధపడుతూ తను వెంటనే వాష్రూమ్ కి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో రూమ్ లో ఉన్న అద్దంలో ఈ జైకి ఒక దెయ్యం ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి జై ఖచ్చితంగా అది వాణి ఆత్మే అయి ఉంటుంది అనుకుంటూ ఉండగా ఇంతలో ఆ వాణి ఆత్మ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అది చూసిన జై వెంటనే ఆ వాణి ఆత్మనే ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జూడీకి కూడా ఏదో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. మరోపక్క ఆత్మ జైని తన కంట్రోల్లోకి తీసుకుని తనని ఒక చీకట్లోకి తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది. ఆ జై కూడా ఏమీ మాట్లాడకుండా ఆత్మనే ఫాలో అయ్యి వెళ్లిపోతూ ఉంటాడు. అదే సమయంలో కల్పన అసిస్టెంట్స్ ఆ హోటల్ రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న రూమీని చూసి జై ఎక్కడ ఉన్నాడో అని అడుగుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రూమీ తీసుకువచ్చినటువంటి ఆ డివైస్ కూడా మోగుతూ ఉండడంతో రూమీ ఆ డివైస్ ని తీసుకుని చూస్తూ ఉండగా తనకి దూరంగా ఆ జైని ఎవరో తీసుకుని వెళుతూ కనిపిస్తుంది. దాంతో వాళ్ళందరూ కూడా ఆ జైని కాపాడడానికి వస్తూ ఉంటారు. ఆ ఆత్మ జైని అలా తీసుకుని వెళుతూ రోడ్డు మీదకి వెళుతూ ఉండగా ఇంతలో ఒక వెహికల్ వచ్చి ఆ జైని గుద్దబోతూ ఉంటుంది. అది చూసినటువంటి కల్పన చాలా వేగంగా అక్కడికి వెళ్లి తనని పక్కకు తోసి ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఆ సమయంలో కల్పనకి ఏదో అన్యూజువల్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత కల్పన జై మరియు రూమీ ఇద్దరిని కూడా తన జీపులో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి జైని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆ తర్వాత రూమీని తీసుకుని వెళుతూ ఉండగా రూమీ ఆ కల్పనతో మాట్లాడుతూ మేడం మీరు ఇంతకు ముందు ఆ జైని కాపాడి కింద పడినప్పుడు మీరేదో ఫీల్ అయ్యారు కదా, అక్కడ మీరేం ఫీల్ అయ్యారు అని అడుగుతుంది. దానికి ఆ కల్పన మాత్రం ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు.
మరోపక్క జై తన ఇంట్లో చాలా ఒంటరిగా బాధపడుతూ ఉండగా ఆ సమయంలో జై దగ్గరికి వాళ్ళ మదర్ వచ్చి ప్రదీప్కి అసలు ఏమీ బాగోవడం లేదు కదా, మనం అంగీకరించి తనని చంపేయమంటే ఎలా ఉంటుంది అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జైకి ఒక అన్నవన్ వ్యక్తి ఫోన్ చేసి నీ లైఫ్ లో ఏం జరుగుతుందో అది మొత్తం నాకు తెలుసు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, మనం ఇద్దరం కలుద్దామా అని అంటూ ఉంటాడు. అయితే ఇక్కడ జైకి ఫోన్ చేసిన వ్యక్తి మరి ఎవరో కాదు, జూడీనే ఆ విధంగా కాల్ చేసి మాట్లాడి ఉండి ఉంటాడు. మరోపక్క రూమీ తన వాణి స్టే చేసిన రూమ్ లో ఒక డివైస్ ని పెట్టిన సమయంలో దాంట్లో ఒక ఆడియో రికార్డ్ అయి ఉంటుంది. ఆ ఆడియోలో దెయ్యం ఆత్మ ఆత్మ అని పలకడం చాలా క్లియర్ గా వినబడుతూ ఉంటుంది. అక్కడతో ఈ 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఉమర్ అనే బాబు ఒక డివైస్ ని పెట్టుకుని తను ఎక్కడికో వెళ్ళినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక బాబు కనిపిస్తాడు. తన అచ్చం ఆ ఉమర్ లాగానే ఉంటాడు, కానీ తను మాత్రం దెయ్యం లాగా కనపడుతూ ఉంటాడు. కానీ ఆ ఉమర్కి మాత్రం దెయ్యం అనే విషయం తెలియకుండా ఉంటుంది. ఆ ఉమర్ తనకు కనిపిస్తున్నటువంటి మరొక ఉమర్ తో మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఇదే విషయాన్ని నాకు మంచి ఫ్రెండ్ దొరికాడు అని ఇంతకు ముందు ఎపిసోడ్ లో ఉమర్ ఆ ఆయేషా దగ్గర చెప్పి ఉంటాడు. అంటే ఆ ఉమర్ బయటికి వెళ్ళడం, తనకి ఒక ఫ్రెండ్ పరిచయం అవ్వడం, ఇవన్నీ కూడా ఉమర్ డివైస్ ని పెట్టుకున్నప్పుడు ఆ విధంగా ఊహించుకుంటూ ఉంటాడు. అలా ఉమర్ కి చాలా టెస్టులు చేస్తూ ఉండగా సీసీటీవీలో ఆ రిషి చూస్తూ ఉంటాడు. ఈ రిషి ఊబర్ లైఫ్ అనే ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆ సంస్థలో చాలా మంది షేర్ హోల్డర్స్ ఉండగా వాళ్ళందరూ కూడా కంపెనీ చాలా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. మీరేం చేస్తున్నారు, ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తున్నారు అని ఆ కంపెనీ హెడ్ దగ్గర ఆ షేర్ హోల్డర్స్ అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ కంపెనీ హెడ్ కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు. మనం ఇప్పటి వరకు రోగానికి మందుని కనిపెట్టే వాళ్ళం, కానీ ఇప్పుడు ఒక కొత్త రోగాన్ని కనిపెడుతున్నాం. తర్వాత దానికి మందుని మనమే కనిపెట్టి దాన్ని క్యాష్ చేసుకుని సంపాదించుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు పెట్టిన పెట్టుబడి 4 రెట్లు అవుతుంది అని చెప్పడంతో షేర్ హోల్డర్స్ వెంటనే కంపెనీ హెడ్ ని చూసి త్వరగా ఆ పనిని పూర్తి చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క కల్పన జైని కాపాడిన సమయంలో తను ఏదో ఒకటి ఫీల్ అయింది కదా, అదేమిటి అంటే తన చీకట్లో దెయ్యాన్ని చూస్తూ ఉంటుంది. అంటే వాణి యొక్క తల్లి వాణిని కాపాడడానికి తోసినప్పుడు అప్పటి నుంచి కూడా తను ఒక నల్లటి రూపాన్ని ఫీల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే జైని కల్పన తోసి కాపాడిందో అప్పటి నుంచి తను కూడా ఆ నల్లటి రూపాన్ని ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత కల్పనని పోలీస్ పై అధికారికి పిలిచి ఆ కేసుని నువ్వు ఇంకా ఎందుకు క్లోజ్ చేయలేదు అని అడుగుతూ ఉంటాడు. దానికి కల్పన త్వరలోనే ఈ కేసుని సాల్వ్ చేస్తాను అని పై అధికారికి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత జై రూమీని తీసుకుని ఆ జూడీ చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళగా జూడీ ఆ జైని చూసి నువ్వెందుకు నీతో పాటు ఆ అమ్మాయిని తీసుకుని వచ్చావు అని తిడుతూ ఉంటాడు. అప్పుడు జై వెంటనే జూడీని చూసి అయినా నా లైఫ్ లో జరిగే విషయాలు నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి ఆ జూడీ సమాధానం చెప్తూ నువ్వు ఏ విధంగా అయితే ఆ ఎక్స్పెరిమెంట్ లో పార్టిసిపేట్ చేసావో నేను కూడా అదే విధంగా ఆ ఎక్స్పెరిమెంట్ లో పార్టిసిపేట్ చేశాను. అప్పటి నుంచి నాకు చీకటి రూపంలో ఉన్న దెయ్యం కనబడుతూ ఉంటుంది. నాకు ఆ దెయ్యం కనిపించినప్పుడు ఈ యువీ లైట్ ని యూస్ చేసి ఆ దెయ్యం నుంచి నేను కాపాడుకుంటాను అని చెప్పి ఆ యువీ లైట్ ని జైకి చూపించి నేను దీన్ని ఒక కామిక్స్ బుక్ లో చూశాను అని చెప్పి ఆ బుక్ లో ఉన్న విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. మనకు దెయ్యం కనబడితే ఎటువంటి యువీ లైట్ నైనా యూస్ చేసి ఆ దెయ్యం నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఆ దెయ్యాన్ని అంతం చెయ్యాలంటే ఏం చెయ్యాలి అని ఆ బుక్ మొత్తం చదివాను. కానీ బుక్ చివరి పేజీని ఎవరో చింపేసి ఉన్నారు, అది మిస్ అయి ఉంది. అందుకే నేను అప్పటి నుంచి కూడా ఆ కామిక్ బుక్ కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కానీ నాకు ఆ బుక్ మాత్రం దొరకడం లేదు అని అంటూ ఉంటాడు. అది మొత్తం ఉన్నటువంటి రూమీ ఏంటి కామిక్ బుక్స్ లో ఉన్నట్టుగా జరుగుతున్నాయా, నాకెందుకో నమ్మశక్యంగా లేదు అని అంటూ ఉంటుంది. అదే సమయంలో జై కూడా అంటే మా అన్నయ్య నాకు డిప్రెషన్ తగ్గిస్తాను అని చెప్పి నన్ను మోసం చేశాడా అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న జూడీ వెంటనే జైని చూసి నువ్వు మీ అన్నయ్య గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు, మీ అన్నయ్య చాలా మంచివాడు అని అంటాడు. స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. నిజానికి ఆ ఎక్స్పెరిమెంట్ గురించి ప్రదీప్ కి సరిగ్గా తెలియకుండా ఉండి ఉంటుంది. ఆ సమయంలోనే తన తమ్ముడిని పిలుచుకుని వచ్చి ఆ ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాడు. ఎందుకంటే అలా చేస్తే తను కొంచెం సమస్యల నుంచి బయటపడతాడు అనుకుని ఆ విధంగా చేసి ఉంటాడు. కానీ ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి అని ఆ తర్వాత ప్రదీప్ తెలుసుకుని ఉండి ఉంటాడు. ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ జూడీ మీద చేయబోతూ ఉండడంతో ప్రదీప్ వెంటనే తన దగ్గరికి వెళ్ళి నేను నీకు ఒక విషయం చెప్తాను, కానీ నువ్వు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా చూడు, ఎందుకంటే పైన చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అని చెప్పి వెంటనే ఆ జూడీతో మాట్లాడుతూ దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఈ ఎక్స్పెరిమెంట్ కి నేను రాను అని చెప్పి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. అయితే ఆ జూడీ మాత్రం నేను ఎక్స్పెరిమెంట్ చేయించుకుంటేనే నేను ఈ జైలు నుంచి బయటికి వెళ్లి నా భార్యని మరియు నా కూతుర్ని చూడగలను, ప్లీజ్ మీరు వెంటనే ఆ ఇంజెక్షన్ ని నాకు వెయ్యండి అని జూడీ చాలా బలవంతంగా ఆ ఇంజెక్షన్ ని వేసుకుని ఉండి ఉంటాడు. అలా జరిగిందంతా జూడీ ఆ జై దగ్గర చెప్తూ నేను మీ అన్నయ్య మాట విని ఉండాల్సింది, కానీ అప్పుడు వినలేదు, దాని ఫలితంగానే ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటున్నాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ప్రదీప్ కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ పవన్ దగ్గరికి ఆ ప్రదీప్ వాళ్ళ అమ్మ వచ్చి
మా ప్రదీప్ కి ఉన్నటువంటి మాస్క్ ని తీసేసి మా అంగీకారంతోనే అతన్ని చంపేయండి అని అంటుంది. దానికి ఆ పవన్ మాట్లాడుతూ ఎందుకు మేడం ఈ నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రదీప్ వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఏం లేదు, ప్రదీప్ కి ఈ విధంగా ఉండడంతో నా రెండవ కొడుకు ఇంకా చాలా బాధపడుతున్నాడు. ఆ బాధను చూస్తుంటే నా ఇద్దరు కొడుకులు కూడా నాకు దక్కరేమో అని అనిపిస్తుంది. అందుకే మా అంగీకారంతో ప్రదీప్ కి ఉన్నటువంటి ఆక్సిజన్ పైప్ ని తీసి తనని చంపేసేయండి. కనీసం నా చిన్న కొడుకైనా నాకు బ్రతుకుతాడని నాకు నమ్మకం ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న డాక్టర్ పవన్ సరే మేడం మీరు ఒకసారి మళ్ళీ ప్రశాంతంగా ఆలోచించి మాకు నిర్ణయం చెప్పండి అని చెప్పి ఆ జై మదర్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోపక్క రూమి మరియు జై ఇద్దరు కూడా జూడీని చూసి అయినా నువ్వు ఆ ఎక్స్పెరిమెంట్ దగ్గరికి ఎలా వెళ్ళావు అని అడుగుతారు. దానికి ఆ జూడీ సమాధానం చెప్తూ ఆత్మ అనే ఒక థెరపీ సెంటర్ ఉంది, దాని ద్వారా మనుషులు వచ్చి నన్ను అక్కడికి తీసుకుని వెళ్లారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రూమి వెంటనే జైతో నీతో కొంచెం మాట్లాడాలి అని పక్కకి తీసుకుని వెళ్ళి మనం ఆ వాణి స్టే చేసిన రూమ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక డివైజ్ ని పెట్టాను. ఆ డివైజ్ లో అక్కడ ఉన్నటువంటి దెయ్యం ఆత్మ ఆత్మ అని చెప్పడం చాలా క్లియర్ గా రికార్డ్ అయి ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఏదో ఆత్మ థెరపీ అనే సెంటర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి దీనికి దానికి ఏదో సంబంధం ఉండి ఉంటుంది అని అంటూ ఉంటుంది. దాంతో జై మరియు రూమి ఇద్దరు కూడా ఆత్మ థెరపీ సెంటర్ దగ్గరికి వెళితే ఏమైనా తెలుస్తాయి అని అనుకుంటూ ఉంటారు. మరోపక్క పోలీస్ ఆఫీసర్ కల్పన జూడీని పట్టుకోవాలి అని ఒక ప్లేస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం పోలీస్ ఆఫీసర్ నాయక్ ద్వారా తెలుసుకున్నటువంటి రిషి వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి మాస్క్ పెట్టుకుని వెళ్లి ఇక్కడికి జూడీ వస్తే జూడీ పోలీసులకు ఏమీ చెప్పకుండా తనని చంపేయాలి అని ఒక ఇంజెక్షన్ ని రెడీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ జూడీ వస్తాడేమో అని చూస్తూ ఉండగా అక్కడికి పోలీసులు వస్తూ ఉండడంతో రిషి వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి చాలా ట్రై చేస్తాడు. అది చూసినటువంటి కల్పన వెంటనే అక్కడికి వెళ్లి ఆ రిషిని అడ్డగించి తనతో చాలా ఫైట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ లో రిషి ఫేస్ కున్న మాస్క్ తొలగిపోయి రిషి ఫేస్ ని కూడా కల్పన చూసేస్తుంది. దాంతో రిషి వెంటనే ఆ ఇంజెక్షన్ ని కల్పనకి వేసి తనని చంపేయాలి అని తనకి వేయబోతూ ఉండగా ఇంతలో అక్కడికి కల్పన అసిస్టెంట్స్ వచ్చి ఆ రిషిని చాలా తీవ్రంగా కొట్టడంతో రిషి ఆ ఇంజెక్షన్ అక్కడే పడేసి వెళ్లిపోతాడు. కల్పన అసిస్టెంట్స్ వెంటనే ఆ ఇంజెక్షన్ ఏమిటి అని దాన్నే చూస్తూ ఉంటారు. తర్వాత రోజు కల్పన వెంటనే తన పై అధికారి దగ్గరికి వెళ్లి రాత్రి ఏం జరిగిందో అది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నా మీద ఆ వ్యక్తి దాడి చేసినప్పుడు ఆ వ్యక్తి ఫేస్ ని నేను చూశాను అని ఆ వ్యక్తి ఫేస్ ని కూడా డ్రా చేపిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ వాళ్ళకి దొరికినటువంటి మెడిసిన్ గురించి కూడా పై అధికారులకి చెప్పి దీని గురించి కూడా నేను కనుక్కోవాలి, నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతుంది. పై అధికారులు కూడా అందుకు ఒప్పుకుంటారు. దాంతో కల్పన మరియు తన టీం వెంటనే ఆ మెడిసిన్ ఏమిటో కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉండగా అప్పుడే వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే నిజానికి ఈ మెడిసిన్ ఒక దేశంలో మాత్రమే దొరుకుతుందని, దాన్ని ఓబర్ లైఫ్ అనే ఒక సంస్థ ఇక్కడికి తీసుకుని వచ్చింది అన్న విషయం తెలుసుకుంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కల్పన అంటే నన్ను చంపడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఈ ఓబర్ లైఫ్ సంస్థకి ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉండి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క రూమి మరియు జై ఇద్దరు కూడా ఆత్మ థెరపీ సెంటర్కి వెళ్ళాలని డిసైడ్ అవుతారు కదా, కానీ అక్కడికి వెళ్ళడం అంత సేఫ్ కాదు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ రూమి మాత్రం ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళి తీరుతాను, మా అన్నయ్య గురించి అయినా నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరుతాను, నువ్వు మాత్రం క్లాస్కి వెళ్ళు, నేను లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కుని వస్తాను అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత జై క్లాస్ లోకి వెళ్ళగా అక్కడ ఆసనాలు వేపిస్తూ ఉంటారు. అలాగే ఒక డివైజ్ ని కూడా ఇచ్చి దీన్ని పెట్టుకోండి అని అంటూ ఉంటారు. అయితే నిజానికి ఇలాంటి డివైజ్ నే ప్రదీప్ తనకింతకు ముందు పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాడు. మరోపక్క కల్పన ఓబర్ లైఫ్ సంస్థలో ఉన్నటువంటి ఫ్రంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి తను డ్రా చేయించినటువంటి ఆ బొమ్మను చూపించి ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడా అని అడుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు అక్కడికి వచ్చి విచారిస్తున్నదంతా కూడా రిషి సీసీటీవీలో చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆ సంస్థ ఎండి ఒక అతను వచ్చి అక్కడ ఉన్నటువంటి కల్పనను చూసి మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి మీ దగ్గర ఏమైనా వారంటీ ఉందా, మీరు వారంటీ తీసుకుని వచ్చి మాత్రమే ఇక్కడ ఎంక్వైరీ చేయండి, ఎందుకంటే ఇదంతా కూడా చాలా మంది ఎంప్లాయీస్ కి సంబంధించిన ప్రైవసీ, మేము మీరు వచ్చి అడగగానే మా కంపెనీ సీసీటీవీ వీడియోని మీకు ఇవ్వం, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోయి వారంటీ తీసుకుని రండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోపక్క ఆత్మ థెరపీ సెంటర్ లోకి వెళ్ళినటువంటి రూమి అక్కడ ఒక గది మీద అనుమానంతో ఆ గదిలోకి వెళ్లబోతూ ఉండగా గురువు వెంటనే ఆ రూమిని చూసి అక్కడికి ఎందుకు వెళుతున్నారో అని అడుగుతాడు. రూమి వెంటనే నేను వాష్రూమ్ కి వెళుతున్నాను అని చెప్పడంతో వాష్రూమ్స్ అటు లేవు, ఇటు పక్క వెళ్ళండి అని అంటాడు. దాంతో రూమి వెంటనే ఆ గురువు చెప్పినటువంటి డైరెక్షన్ లో వెళుతూ ఉంటుంది. మరోపక్క జై కూడా తనకి ఇచ్చినటువంటి డివైజ్ ని పెట్టుకుని ఆలోచిస్తూ ఉండగా తన పక్కనే దెయ్యం ఉన్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో తను సడన్ గా కళ్ళు ఓపెన్ చేయగా అక్కడ ఎవరో కూడా ఉండరు. అది చూసినటువంటి ఆ జై అసలు వీళ్ళందరూ ఏమైపోయారు, ఇక్కడ ఎందుకు ఇంత చీకటిగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగానే ప్రదీప్ అక్కడికి ఒక డ్రిల్లింగ్ మిషన్ తీసుకుని వచ్చి రూమి మీద పొడవబోతూ ఉండగా అది చూసినటువంటి జై వద్దన్నయ్య అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నిజానికి అక్కడ ఏమీ జరగదు, తను మాత్రమే అలా ఊహించుకుని గట్టిగా అరుస్తూ ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఏమయ్యింది, ఎందుకు తను ఆ విధంగా అరుస్తున్నాడు అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఆ తర్వాత జై వెంటనే ఎవరికీ తెలియకుండా ఆ డివైజ్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి ఆ డివైజ్ ని జూడీకి చూపించగా జూడీ ఆ డివైజ్ ని చూసి
నాకు ఈ డివైస్ ద్వారానే అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ జై మాట్లాడుతూ ఒక పని చెయ్యి, ఈ డివైస్ ద్వారా మనకి ఏదైనా డేటా దొరుకుతుందా అని అంటాడు. నిజానికి ఆ జూడీ ఒక హ్యాకర్ కావడంతో దాని గురించి అతనికి బాగా తెలిసి ఉంటుంది. జూడీ వెంటనే ఆ డివైస్ లో ఉన్న డేటాని బయటికి తీయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక పక్క ఆ ఉమర్ బాబుకి ఆ డివైస్ ని పెట్టి ఒక చోటకి వెళ్ళమని చెప్తూ ఉండడంతో ఆ డివైస్ ని పెట్టుకుంటే ఉమర్ బాబు అక్కడికి వెళుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళగా సేమ్ తన రూపంలోనే ఉన్నటువంటి ఒక దెయ్యం లాంటిది కనబడుతుంది. కానీ ఆ దెయ్యాన్ని చూసినటువంటి ఉమర్ మాత్రం ఏమీ భయపడకుండా ఆ దెయ్యంతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని డాక్టర్ పవన్ మరియు రిషి ఇద్దరు కూడా దగ్గరుండి చూస్తూ ఉంటారు. అంటే ఇదంతా కూడా డాక్టర్ పవనే చేస్తున్నాడు అని ఇక్కడ రివీల్ అవుతుంది. రిషి మాట్లాడుతూ మనం అనుకున్నది సక్సెస్ అయ్యింది, ఈ బాబు ద్వారానే మనకు ఆ కార్యం జరగబోతుంది అని చాలా ఆనందంగా అంటూ ఉంటాడు. అక్కడతో 4వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో డాక్టర్ అయేషా ఆత్మ థెరపీ సెంటర్ నుంచి ఇంటికి వెళుతూ ఉండగా ఆ సమయంలో ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి ఆమెను టార్గెట్ చేసి ఆమెను బెదిరించి ఒక వీడియో తీసుకుని ఆ వీడియోని వెంటనే పోలీస్ ఆఫీసర్ కల్పనకి సెండ్ చేసి, నువ్వు అనవసరంగా మా విషయాల్లో తలదూర్చి నన్ను ఇరికించాలని చూస్తే మాత్రం ఈ డాక్టర్ ప్రాణాలకి నేను గ్యారెంటీ ఇవ్వలేను అని ఒక బ్లాక్ మెయిల్ వీడియోని పంపిస్తాడు. దాన్ని చూసినటువంటి కల్పన వెంటనే ఆ డాక్టర్ అయేషా దగ్గరికి వెళ్లి, నన్ను బెదిరించడం కోసమే నిన్ను ఎవరో ఈ విధంగా టార్గెట్ చేశారు, నన్ను క్షమించు అని తనను ఓదార్చుతుంది. ఆ వెంటనే కల్పన అసలు అక్కడ రిషి ఎందుకు వచ్చాడు, ఈ పోలీస్ ఆఫీసర్ నాయక్ చెప్పడం వల్లనే రిషి అక్కడికి వచ్చాడో లేదో తెలుసుకోవాలి అని ఆ నాయక్ తో కలిసి మాట్లాడడం కోసం బయలుదేరి వెళ్తుంది. అయితే ఆ నాయక్ మాత్రం పోలీస్ ఆఫీసర్ కల్పనని చూసి కొంచెం వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. కోపం తెచ్చుకున్న కల్పన వెంటనే గన్ను తీసి ఆ నాయక్ గురిపెట్టి నిజం చెప్పు, ఆ రిషిని నువ్వే కదా అక్కడికి పంపించావు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ నాయక్ నేనేమీ పంపించలేదు అని అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పోలీస్ పై అధికారి వచ్చి, కల్పన ఏం చేస్తున్నావు, వెంటనే గన్ను దించు అని చెప్పడంతో తను వెంటనే గన్ను కిందకి దించుతుంది. మరో పక్క జై మదర్ తన పెద్ద కొడుకు అయినటువంటి ప్రదీప్ ని తన ఇష్టపూర్వకంగానే చంపేయండి అని ఒక లెటర్ రాసి దాని మీద సంతకం పెడుతూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి జై మాత్రం వాళ్ళ అమ్మను చూసి మాట్లాడుతూ, అమ్మ ఇలా చేయడం తప్పు, అలా చెయ్యొద్దు, నా అన్నయ్య ఎలాగైనా కోలుకుంటాడు అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న జై మదర్ మాత్రం, లేదు జై, నేను ఇదంతా కూడా నీ కోసమే చేస్తున్నాను, అర్థం చేసుకోని అంటూ ఉంటుంది. జై మాత్రం ఎలాగైనా ఈ ప్రయత్నాన్ని ఆపి అన్నయ్యని కాపాడుకోవాలి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క కల్పనకి తన అసిస్టెంట్ ఫోన్ చేసి, నువ్వు ఈ రోజు చేసిన పనికి, అదే ఆ నాయక్ మీద గన్ను గురి పెట్టినందుకు నిన్ను పై ఆఫీసర్ సస్పెండ్ చేయాలనుకుంటున్నాడు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కల్పన ఒక ప్లేస్ ని దీర్ఘంగా చూస్తూ ఉండగా అప్పుడే నల్లటి ఆకారం ఉన్న దెయ్యం తన మీద చెయ్యి వేసినట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతో తను వెంటనే భయపడి వెనక్కి తిరిగి చూడగా నిజానికి అక్కడికి డాక్టర్ అయేషా వచ్చి తన మీద చెయ్యి వేసి, ఏంటి కల్పన భయపడ్డావా అని అంటూ ఉంటుంది. కల్పన అయేషాని చూసి, లేదు నాకు కొంచెం పని ఉంది బయటికి వెళ్తున్నాను అని తను వెంటనే తన పై ఆఫీసర్ ని కలవడానికి బయలుదేరి వెళ్ళగా పై ఆఫీసర్ కల్పనని చూసి, నేను నిజంగానే నిన్ను సస్పెండ్ చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను అంటాడు. దానికి ఆ కల్పన మాట్లాడుతూ, ఎందుకు మనసు మార్చుకున్నారు అని అడగ్గా ఆ పై అధికారి మాట్లాడుతూ, నిన్ను కలవడానికి ఒక పెద్ద ఆఫీసర్ వచ్చాడు, అతని పేరు గౌరవ్, తను కూడా నువ్వు వెతుకుతున్నటువంటి ఆ రిషినే వెతుకుతున్నాడు, మీరిద్దరూ కలిసి తనను వెతకండి అని ఆ కల్పన పై అధికారి వెంటనే కల్పనని ఆ గౌరవ్ దగ్గరికి తీసుకుని వెళ్లి పరిచయం చేస్తాడు. గౌరవ్ కల్పనని చూసి ఆ రిషి గురించి చాలా విషయాలు చెప్పడం మొదలుపెట్టి, ఇతను ఆ కంపెనీకి హిట్ మ్యాన్ గా పనిచేస్తూ ఉంటాడు, ఆ కంపెనీకి కావాల్సిన డెడ్ బాడీని తీసుకుని రావడం, అలాగే ఆ కంపెనీకి సంబంధించిన మనీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు, మనం ఇద్దరం కలిసి ఆ రిషిని పట్టుకోవాలి అని ఆ గౌరవ్ అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఉమర్ అనే బాబు ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి బయటికి రాగా డాక్టర్ పవన్ వెంటనే ఉమర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నీకు ఆ దెయ్యాన్ని చూసినప్పుడు భయం వేయలేదా అని అడుగుతాడు. ఉమర్ సమాధానం చెప్తూ, లేదు నాకు చాలా జాలీగా అనిపించింది అని అంటాడు. దాంతో ఆ డాక్టర్ పవన్ సరే అయితే నీ ప్లేస్ కి వెళ్ళు అని చెప్పి ఆ బాబుని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ వెంటనే డాక్టర్ పవన్ అక్కడ ఉన్నటువంటి ప్రదీప్ ని చూసి ప్రదీప్ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. వాణికి చాలా డబ్బులు ఇచ్చి ఆ టెస్ట్ చేయడం కోసం అక్కడికి తీసుకుని వచ్చి ఉండగా ప్రదీప్ వాణిని పెట్టి టెస్ట్ చేస్తూ ఉంటాడు. అలా టెస్ట్ చేస్తూ ఉంటే ఆమె చాలా భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఆ దెయ్యాన్ని చూసి చాలా భయపడుతూ ఉండగా దాన్ని పసిగట్టినటువంటి ప్రదీప్ వెంటనే ఆ టెస్ట్ ని ఆపేసి ఏమైంది అని అడుగుతాడు. వాణి సమాధానం చెప్తూ, నేను ఒక విచిత్రమైన రూపాన్ని చూశాను, నేను ఇకపైన ఇక్కడ కూర్చోను అని చాలా భయపడుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని తన సీనియర్ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ పవన్ దగ్గర ప్రదీప్ మాట్లాడుతూ, సార్ ఆ అమ్మాయి చాలా భయపడుతుంది,
ఏదైనా జరగనానిది జరిగితే చాలా సమస్యలు వస్తాయి అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న డాక్టర్ పవన్ మాత్రం చాలా కోపంగా మాట్లాడుతూ ఏదైతే ఏమైంది, తను ఒక ప్రాస్టిట్యూట్, తన గురించి నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు, తను చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే అని చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి డాక్టర్ ప్రదీప్ అంటే దీంట్లో ఏదో సమస్య రాబోతుంది కాబట్టి నేనే వెళ్లి చూస్తాను అని అంటూ ఉండగా ఆ డాక్టర్ పవన్ మాత్రం దీంట్లో ఎటువంటి సమస్య లేదు అని అంటూ ఉంటాడు. దానికి ప్రదీప్ మాత్రం ఆ మాట మీరు చెప్పకండి, నేను వెళ్లి చెక్ చేస్తాను అని చెప్పి వెళ్లిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మళ్ళీ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. హాస్పిటల్లో ఉన్న ప్రదీప్ దగ్గరికి జై వచ్చి చూస్తూ ఉండగా ఉన్నట్టుండి ప్రదీప్ యొక్క శరీరంలో కదలికలు వస్తాయి. అదే విధంగా పల్స్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా ప్రదీప్ యొక్క శరీరంలో వైబ్రేషన్ కూడా అవుతూ ఉంటాయి. దాంతో జై వెంటనే డాక్టర్ ని పిలుద్దామని పైకి లేస్తూ ఉండగా సడన్ గా దెయ్యం లాగా ప్రదీప్ లేచి తనని పట్టుకుని మెడబట్టుకుని పైకి లేపుతాడు. దాంతో ఉలిక్కిపడి ఒక్కసారిగా జై నిద్రలో నుంచి లేస్తాడు. అంటే ఇదంతా కూడా జైకి వచ్చిన పీడకల అయి ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క కల్పన రూమి మరియు జై దగ్గరికి వెళ్లి మీరు చెప్పింది కరెక్టే, ఆ చీకట్లో ఉన్న దెయ్యాన్ని నేను కూడా ఫీల్ అవుతున్నాను అని అంటూ ఉంటుంది. అలాగే ఆ కల్పన మాట్లాడుతూ నేను రిషి అనే ఒక వ్యక్తిని పట్టుకోవాలి, అదేవిధంగా జూడీ అనే వ్యక్తిని కూడా కనిపెట్టాలి అని వాళ్ళ దగ్గర చెప్తూ ఉండడంతో జై వెంటనే కల్పనని చూసి మాట్లాడుతూ ఆ జూడీని వెతకడంలో నేను నీకు సహాయం చేస్తాను, దానికి బదులుగా మీరు మాకు ఒక సహాయం చెయ్యాలి అని అడుగుతాడు. కల్పన వెంటనే ఆ జైని చూసి మాట్లాడుతూ ఏం సహాయం చెయ్యాలి అని అడుగుతుంది. అప్పుడు జై మాట్లాడుతూ మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్న మా అన్నయ్య ప్రదీప్ ని తన ఇష్టపూర్వకంగానే ఆక్సిజన్ మాస్క్ ని తీసి చంపేయడానికి అంగీకరించింది, మీరు మా అన్నయ్య చావకుండా ఆపండి అని అంటాడు. ఆ మాటలు విన్న కల్పన కూడా అందుకు ఒప్పుకుంటుంది. ఆ తర్వాత జై వెంటనే జూడీకి ఫోన్ చేసి ఒక ప్లేస్ దగ్గరికి రమ్మని చెప్పడంతో జూడీ అక్కడికి వచ్చి అక్కడ పోలీసులు ఉండడంతో జైని చూసి తిడుతూ ఎందుకు ఇక్కడికి పిలిపించావు, పోలీసుల్ని ఎందుకు తీసుకుని వచ్చి నన్ను ఇరికిస్తున్నావు అంటూ ఉంటాడు. అప్పుడు కల్పన మాట్లాడుతూ నేను నిన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు, కేవలం ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసమే వచ్చాను అని చెప్పి ఆ జూడీని కొన్ని విషయాలు అడుగుతుంది. జూడీ వెంటనే కల్పనని చూసి ఒక పిల్లి కళ్ళు ఉన్న వ్యక్తి నన్ను ఆ ఊబర్ సంస్థలోకి తీసుకుని వెళ్ళాడు అని అంటాడు. దాంతో కల్పన వెంటనే తన చేతిలో ఉన్నటువంటి తను డ్రా చేయించినటువంటి ఆ ఫోటోని చూపించగా ఆ ఫోటోను చూసినటువంటి జూడీ మేడం ఇతనే నన్ను ఆ ఊబర్ సంస్థలోకి తీసుకుని వెళ్లి ఎక్స్పెరిమెంట్ చేయించాడు అని అంటాడు. ఆ మాటలు విన్న కల్పనకి ఈ ఎక్స్పెరిమెంట్ ఆ ఊబర్ సంస్థలోనే ఏదో ఒక మూల జరుగుతుంది అని గ్రహించి వెంటనే తను గౌరవ్ దగ్గరికి వెళ్లి సార్ ఆ ఊబర్ సంస్థలో ఎంక్వైరీ చేయడానికి అక్కడ విచారించడానికి నాకు పర్మిషన్ కావాలి అని అంటుంది. దానికి ఆ గౌరవ్ ఖచ్చితంగా ఆ పర్మిషన్ నేను తీసుకుని వస్తాను అని అంటాడు. ఆ వెంటనే కల్పన గౌరవ్ను చూసి నాకు ఇంకొక సహాయం కూడా కావాలి, హాస్పిటల్లో ప్రదీప్ ని వాళ్ళ అమ్మ తన ఇష్టపూర్వకంగానే చంపేయాలి అనుకుంటుంది, దాన్ని ఎలాగైనా మనం ఆపాలి అని చెప్పడంతో గౌరవ్ వెంటనే ఆ కల్పనని చూసి ఖచ్చితంగా ఆపుతాను, అయితే ఈ విషయం ఎవరికి చెప్పకు, మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అని అంటాడు. ఆ తర్వాత కల్పన వెంటనే బయటికి వెళ్లి ఈ విషయాన్ని తన అసిస్టెంట్ దగ్గర చెప్పగా తన అసిస్టెంట్ కల్పనని చూసి మరి అంత సీక్రెట్ విషయం నా దగ్గర ఎందుకు చెప్తున్నారు అని అడుగుతాడు. కల్పన వెంటనే తనని చూసి నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర చెప్తే ఎటువంటి సమస్య ఉండదు, అందుకే నీ దగ్గర చెప్తున్నాను అని ఆ కల్పన అంటూ ఉంటుంది. మరోపక్క జూడీ ఆ డివైస్ లో నుంచి డేటాని బయటికి తీయడానికి చాలా శ్రమిస్తూ ఉంటాడు. అప్పుడే జైకి పోలీస్ ఆఫీసర్ కల్పన ఫోన్ చేసి మీ అన్నయ్యకి ఆక్సిజన్ మాస్క్ తీయకుండా ఆర్డర్స్ ని పాస్ చేయించాను అని అంటుంది. ఆ మాటలు విన్న జై చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి వెంటనే పక్కన ఉన్నటువంటి రూమీని గట్టిగా కౌగిలించుకుంటాడు. అంటే వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళకి తెలియకుండానే ప్రేమలో పడిపోయారు అన్నట్లుగా మనకు చూపిస్తారు. అదే సమయంలో జూడో తన భార్యని మరియు తన కూతుర్ని తలుసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే జూడీ మాట్లాడుతూ ఆ నల్లటి రూపం ఉన్న దెయ్యం మనల్ని ఏ విధంగా వీక్నెస్ గా మారుస్తుందో చెప్తూ ఉంటాడు. అది ఎలా అంటే మన దెయ్యాన్ని మనకే చూపిస్తుంది, మన రూపం కలిగిన మనిషిని మనకే చూపించి మనం భయపడేటట్లు చేస్తూ ఉంటుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే జై ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఒకరోజు ఒక దెయ్యం ఆ జై పట్టుకుని రోడ్డు మీదకి తీసుకుని వెళ్ళింది కదా, ఆ దెయ్యం కూడా అచ్చం తనలాగానే ఉండి ఉంటుంది. అలా మాట్లాడుతున్న సమయంలోనే జూడీ ఆ డివైస్ నుంచి డేటా మొత్తం కూడా కలెక్ట్ చేస్తాడు. అప్పుడే వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఈ డివైస్ ద్వారా హ్యూమన్ బ్రెయిన్ లోని వేవ్స్ సహాయంతో ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ఊబర్ సంస్థకి వెళ్లిపోతుంది అని తెలుసుకుంటారు. ఇక్కడ వీళ్ళు చాలా మంది డేటాని కలెక్ట్ చేశారు అని తెలుసుకుంటారు. అది ఎలా అంటే బ్రెయిన్ లో వేవ్స్ ఉంటాయి కదా, అందులో గామా వేవ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, అందులో కొంతమంది పేర్లు మాత్రమే ఉంటాయి, వాళ్ళనే ఈ ఎక్స్పెరిమెంట్ కి యూస్ చేయాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకుని ఉండి ఉంటారు. అందులో ప్రదీప్ పేరు కూడా ఉండి ఉంటుంది, అందువల్లనే ప్రదీప్ ని కూడా యూస్ చేయాలి అని వాళ్ళు ప్లాన్ చేసి ఉంటారు. ఇక్కడే మనకు అప్పుడు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ఆ డాక్టర్ పవన్ దగ్గర నేను వెళ్లి
టెస్ట్ చేసి వస్తాను అని ప్రదీప్ వెళ్లి ఉంటాడు కదా. ఆ విధంగా తను వెళ్లి ఆ డివైస్ ని టెస్ట్ చేయగా అతనికి రకరకాలుగా అనిపించి ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి అని తెలుసుకుంటాడు. అప్పుడే అదే విషయాన్ని డాక్టర్ పవన్ దగ్గర వచ్చి గొడవపడి మీరు ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నారు, నాకు అన్ని విషయాలు చెప్పండి అని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. దాంతో ఆ డాక్టర్ పవన్ వెంటనే ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాడో ఆ నిజాలన్నీ కూడా చెప్పడం మొదలు పెడతాడు. బ్రెయిన్ లో ఉన్న వేవ్స్ డేటాని మన ఆధీనంలోకి తెచ్చుకుంటే ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయవచ్చు, దాన్ని వేరొక శరీరంలో కూడా ప్రవేశపెట్టవచ్చు, ముఖ్యంగా చావే లేని ఒక బ్రతుకుని బ్రతకవచ్చు అని చెప్తూ ఉంటాడు. దాని వల్లనే ఈ విధంగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. జై తన అన్నయ్య గురించి ఆలోచిస్తూ ప్రదీప్ కోమాలో నుంచి బయటికి వస్తేనే వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క వీళ్ళకి ఫ్రెష్ గా ఒక చిన్న బాబు డేటా కూడా వాళ్ళకి దొరికి ఉంటుంది. అది ఎవరిది అంటే ఉమర్ యొక్క డేటానే వాళ్ళకి దొరికి ఉంటుంది. ఆ సమయంలో రిషి వెంటనే డాక్టర్ పవన్ దగ్గరికి వచ్చి గొడవ పడుతూ ఇంకా ఎన్ని రోజులు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటావు, నాకు త్వరగా రిజల్ట్ కావాలి, అలాగే ఆ మెడిసిన్ ఇంజెక్షన్ కూడా కావాలి అని గొడవ పడుతూ ఉంటాడు. పవన్ చాలా ఓపిక్ గా రిషిని చూసి మాట్లాడుతూ ఒక మెడిసిన్ ని తయారు చేయడం అంటే అంత ఈజీ కాదు, నువ్వు కొంచెం ఓపిక్ గా ఉండు అంటూ వెంటనే ఒక ఇంజెక్షన్ తీసుకుని ప్రదీప్ కి వేస్తాడు. ఆ వెంటనే జైకి ఫోన్ చేసి మీ అన్నయ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అని చెప్పడంతో జై వెంటనే హాస్పిటల్ దగ్గరికి రాగా అప్పటికే ఆ ప్రదీప్ చనిపోయి ఉంటాడు. అదే సమయంలో ప్రదీప్ కి ఇంజెక్షన్ వెయ్యవద్దు అని ఒక ఆర్డర్ కాపీని అక్కడికి తీసుకుని వస్తుంది. అప్పటికే ప్రదీప్ చనిపోయి ఉండడంతో తను చాలా బాధపడుతూ ఉంటుంది. నిజానికి ఆ డాక్టర్ పవన్ ఇదంతా కూడా ప్రతీకారంతోనే ఆ ప్రదీప్ కి ఇంజెక్షన్ వేసి చంపేసి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ జైకి ఆ ప్రదీప్ దెయ్యం కనిపించడంతో తను చాలా సీరియస్ గా గట్టిగా అరుస్తూ మా అన్నయ్య మీద ఎవరో ఎక్స్పెరిమెంట్ చేసి చంపేశారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ జైకి ఏమైంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కేవలం రూమీ మాత్రమే అక్కడ ఖచ్చితంగా తనకి దెయ్యం కనిపించింది అని జైని నమ్ముతూ ఉంటుంది. అప్పుడే కల్పన ఒంటరిగా రూమ్ లో ఉండగా అప్పుడే ఎవరో తలుపు తడుతూ ఉండడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి డాక్టర్ ఆయేషా వస్తుంది. ఒకరినొకరు చూసుకుని ఇద్దరు కౌగులించుకుంటారు. ఆ రోజు రాత్రి ఇద్దరు కూడా ఒక రూమ్ లో పడుకుని నిద్రపోతూ ఉండగా కల్పనకి అర్ధరాత్రి సమయంలో ఏదో వింత శబ్దం వినబడుతూ ఉంటుంది. దాంతో కల్పన లేచి వెంటనే తన గన్ను తీసుకుని ఆ శబ్దం ఎటు వస్తుందో అటువైపుగా వెళుతూ ఉండగా ఇంట్లో ఒక అమ్మాయి కూర్చుని ఉంటుంది. కల్పన అక్కడికి వెళ్లి ఎవరు నువ్వు అని ఆ దెయ్యం దగ్గర అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పక్కన ఇంకొక దెయ్యం కూడా రావడంతో ఒక్కసారిగా కల్పన గట్టిగా అరుస్తూ చాలా భయపడుతూ తన చేతిలో ఉన్న గన్ను తీసుకుని వాళ్ళని షూట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సౌండ్స్ విని అయేషా నిద్ర లేచి అక్కడికి వచ్చి చూడగా అక్కడ ఎవరో లేనప్పటికీ కల్పన అక్కడ ఎవరో ఉన్నట్లుగా చాలా భయపడుతూ షూటింగ్ చేస్తూ ఉంటుంది. మరోపక్క జై తన బ్రదర్ అయినటువంటి ప్రదీప్ బాడీని ఒకరికి డొనేట్ చేయడం కోసం ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ పవన్ ఇంతకుముందు ఆ ప్రదీప్కి చనిపోవడానికి ఒక ఇంజెక్షన్ వేసి ఉంటాడు కదా, ఇప్పుడు మరొక ఇంజెక్షన్ వేయడంతో ప్రదీప్ వెంటనే ఒక్కసారిగా బ్రతుకుతాడు. అక్కడతో ఈ 5వ ఎపిసోడ్ కూడా ఫినిష్ అవుతుంది. బ్రూనో తన చెల్లెలైనటువంటి స్టెఫీ పెళ్లి కోసం నెల రోజుల్లో 25 సవర్ల బంగారాన్ని ఎలా సాధించగలడు? ఆ బ్రూనో 30 రోజుల్లో 25 సవర్ల బంగారాన్ని సాధించాడా లేదా? ఎందుకు బ్రూనోని తన సొంత పార్టీ వాళ్లే సస్పెండ్ చేశారు? స్టెఫీ పెళ్లికి వచ్చిన అజీష్ ఎవరు? ఆ అజీష్ ఎందుకు ఎప్పుడూ కూడా స్టెఫీ దగ్గరికి వెళ్ళి నాకు బంగారం కావాలి అని అడుగుతున్నాడు? బ్రూనో తన చెల్లికి పెళ్లి చేయగలిగాడా లేదా? చివరికి స్టెఫీ పెళ్లి ఏమైంది అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పోన్ మ్యాన్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడికే డ్యూరేషన్ చాలా ఎక్కువ అవడంతో ఈ వీడియోని ఇక్కడే ఆపేసి రిమైనింగ్ ఎపిసోడ్ స్టోరీని సెకండ్ పార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోని మన సినీటాక్స్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.